మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము విశ్వాసాన్ని గురించి మనం ధ్యానించడానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి సమయాలను బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడు, మనుష్య కుమారుడు భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసము కనుగొన్నా అని ప్రశ్నించారు. కాబట్టి విశ్వాసానికి ఎన్నో పరీక్షలు, విశ్వాసానికి ఎన్నో సవాళ్లు, విశ్వాసము మనం కలిగి ఉండటానికి ఎన్నో ఒత్తిడులు మన జీవితం మీద, మనం ఉన్నటువంటి ప్రపంచంలో మనం ఫేస్ చేయవలసి వస్తున్నటువంటి దినాల్లో మనకంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి చక్కని విశ్వాస జీవితాన్ని జీవించి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి విశ్వాస వీరుల పట్టికలో ఉన్నటువంటి వీరి జీవితాల గురించి మనం స్టడీ చేయటం, ఇది మన ఆధ్యాత్మిక జీవితానికే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సమయాల్లో మన పరిస్థితిని అర్థం చేసుకోవటానికి కానీ, ముందుకు ధైర్యంతో సాగటానికి కానీ ఇది చాలా సహాయకరంగా ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము జీవితాన్ని మనము ప్రారంభించాము. అబ్రహాము జీవితాన్ని 3 అంశాలుగా మనము చూడబోతా ఉన్నాము. మొట్టమొదటిగా అబ్రహాం యొక్క పిలుపు, సేవింగ్ ఫెయిత్, రక్షించే విశ్వాసం. అది పోయిన వారం మనం చూసాము. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం జీవితంలో మొట్టమొదటి భాగం అబ్రహాం యొక్క పిలుపు, దానికే మనము రక్షించే విశ్వాసము, సేవింగ్ ఫెయిత్ అని చెప్పేసి అనుకున్నాం. దానికి మూల వాక్యంగా హెబ్రీ 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, విశ్వాసానికి అబ్రహాము పిలుపుకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూసాము. పోయిన వారం అబ్రహాము పిలుపులో ఇమిడి ఉన్నటువంటి విషయాలేంటి, దేవుడు తనకు ఎక్కడ ప్రత్యక్షమయ్యారు, ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు, ఆ పిలుపుకి వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, ఆ పిలుపుకి అబ్రహాం యొక్క ప్రతిస్పందన ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాము. ఈ దినం మనం అబ్రహాము జీవితాన్ని మనం చూడబోతా ఉన్నాం. అబ్రహాము జీవితంలోని వివిధమైనటువంటి ఘట్టాలు, వివిధమైనటువంటి పరిస్థితులను మనం విశ్లేషించబోతా ఉన్నాం. అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి మూడోది అబ్రహాము యొక్క ఎగ్జాంపులరీ ఫెయిత్ అన్నమాట. చాలా అసాధారణమైనటువంటి గొప్ప విశ్వాసాన్ని ఏ రీతిగా ఆయన కనుపరిచారు, అది మనం చూడబోతున్నాం. అబ్రహాము జీవితాన్ని కనుక మనం విశ్లేషించాలంటే పిలుపులో చాలా సాహసం ఇమిడి ఉంది, చాలా ధైర్యం ఉంది. అంటే ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా బయలుదేరి వెళ్ళాలంటే దేవుణ్ణి నమ్మటం చాలా పెద్ద సాహసం ఏది. రెండోది ఇంచుమించు 25 సంవత్సరాలు ఒక నొమాడ్ లాగా, అంటే వాగ్దాన దేశంలో కూడా గుడారాల్లో వాళ్ళు తిరుగుతూ వచ్చారు. వారి చాలా సహనం కావాలి. దేవుని వాగ్దానాలని మనం స్వతంత్రించుకోవాలి అంటే చాలా సహనం అవసరం అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. ఓరిమి అవసరం. ముఖ్యంగా మనం ఉన్నటువంటి ఈ కాలాలకి ఓర్పు గనక లేకపోతే మనం దీనిలో నుంచి బయటపడలేం. అందుకోసమని సహనం చిరునామా అబ్రహామే, విశ్వాసానికి చిరునామా ఆయనే. మూడవదిగా తన లైఫ్ లో చాలా హైయెస్ట్, అంటే ఒక ఎగ్జాంపులరీ ఫెయిత్ ని కనుపరిచినటువంటి టైము, ఒక ఎగ్జాంపులరీ ఫెయిత్ ని తాను చూపించినటువంటి సంఘటన ఏమిటంటే తన ఒక్కడే అయ్యున్న కుమారుణ్ణి మోరియా పర్వతం మీద అర్పించడం. ఒక్కడే అయ్యున్న కుమారుణ్ణి అర్పించడం, దాన్నే మనం టోటల్ సరెండర్, సమర్పణ అనుకున్నాం. సో సాహసము మొట్టమొదటి విషయంలో మనం చూసాము. తన పిలుపు విషయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా బయలుదేరి వెళ్ళటం. తర్వాత 25 సంవత్సరాలు వాగ్దాన దేశంలో, దేవుడు వాగ్దానం ఇచ్చినా కూడా బిడ్డలు లేకుండా, చాలా రకాలైనటువంటి సమస్యలతో వాగ్దాన దేశంలో పరదేశులు యాత్రికులాగా తిరుగులాడటం అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. సహనాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఫైనల్ గా అబ్రహాం యొక్క సమర్పణ కూడా మనం చూడబోతున్నాం. పోయిన వారంలో కల్దీల ఊరు నుంచి కనాను వరకు ఆయన ఏ రీతిగా ప్రయాణం అయ్యి వచ్చాడు, కల్దీల ఊరు నుంచి హరాను వచ్చి, హరాన్ నుంచి డమాస్కస్ మీదుగా ఏ విధంగా వచ్చాడో మనం చూసాము. అబ్రహాం యొక్క ప్రతిస్పందన ఏమిటి పిలుపుకి, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పాడు, ఆయన చేశాడు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఆ విధంగా బయలుదేరినప్పుడు తన యొక్క వయసు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఆ టైం కల్లా వాళ్ళ యొక్క ఫాదరు లేదా వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ బిడ్డలను కూడా కని వారు కూడా ఒక విధంగా పెద్దవాళ్ళు అయినటువంటి పరిస్థితి ఉంటే, ఆ టైంకి అబ్రాము శారాకి ఇంకా పిల్లలు లేరు. 75 ఏండ్ల ఈడు గలవాడు. ఆ టైంలో వచ్చినటువంటి దేవుని పిలుపుకు ప్రతిస్పందించడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇంకా దానిలో ఇమిడి ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎక్కడికి బయలు వెళ్ళవలెనో ఎరుగక
బయలు వెళ్ళను. తన కుటుంబాన్ని, ఆస్తిని, సేవకులను, తనకున్నటువంటి సమస్తాన్ని తీసుకొని మరి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా బయలు వెళ్ళాడు అంటే విశ్వాసం మాత్రమే కాదు, ప్రతి క్షణము దేవుని మీద ఆధారపడటం. ఓకే, ఇప్పుడు బయలుదేరి మనం వెళ్తా ఉన్నాం, వెళుతూ ఉండగా దేవుడు తన చిత్తాన్ని తెలియపరచవచ్చు. ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ సెటిల్ అవ్వాలి, ఈ విషయాలన్నీ కూడా దేవుడు తెలియపరచవచ్చు. అంటే దేవుడితో తనకున్నటువంటి సంబంధం గాని, దేవునితో తాను కల్టివేట్ చేసుకుంటూ ఉన్నటువంటి సంబంధం గాని, దేవుని వల్ల తాను కలిగి ఉన్నటువంటి విశ్వాసం గాని, ఇవన్నీ కూడా దీనిలో ఇముడు ఉన్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు. పోయిన వారంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. సేవింగ్ ఫెయిత్ యొక్క ఎసెన్స్ స్టేట్మెంట్ మనం చూసాం. ఈ దినం అబ్రహాము జీవితంలో నుంచి సజీవమైన విశ్వాసము, రక్షించే విశ్వాసం స్టేజ్ నుంచి మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి యొక్క మరి అబ్రహాము ఏ రీతిగా ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్ కి తాను ఎదిగాడు, ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్ కి విశ్వాసంలో అభివృద్ధి చెందాడు. దేవునితో తన ఫ్రెండ్షిప్ విషయంలో గాని, దేవుణ్ణి ఎరిగే విషయంలో గాని, దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో గాని, తన జీవితం వల్ల దేవుని యొక్క పిలుపుని అర్థం చేసుకోవటం గాని, ఆ పిలుపుకు తగినట్లుగా జీవించడం గాని, ప్రతిస్పందించడం గాని, అవన్నీ కూడా మరి సజీవమైనటువంటి అబ్రహాము విశ్వాసం. క్రియలతో కూడుకున్నటువంటి అబ్రహాం విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి రక్షించబడినటువంటి అబ్రహాము లైఫ్ లోని ప్రతి స్టేజ్ లో కూడా క్రియలు, అంటే ఆ విశ్వాసాన్ని క్రియలు అకంపెనీ అయ్యి తన యొక్క బేబీ ఫెయిత్ నుంచి మంచి గొప్ప విశ్వాసంలోనికి ఏ రీతిగా ఆయన వచ్చాడు అనే విషయం మనం చూడబోతున్నాం. ఈ రోజున మనం చూడబోయే అంశం అబ్రహాము యొక్క జీవితము. అబ్రహాము యొక్క జీవితం ఏ విధంగా సజీవమైనటువంటి విశ్వాసానికి, క్రియలతో కూడుకున్నటువంటి విశ్వాసానికి ఇది తార్కాణంగా ఉంది అనేది మనం చూడబోతున్నాం. కాబట్టి అబ్రహాము జీవితం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలు మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9 నుంచి 16. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. వినిపించట్లేదా? విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారముల్లో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అందుచేత 12వ వచనం, మృతతుల్యుడు నా మాటలు వినిపించట్లేదమ్మా? సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయిను, దూరము నుండి చూచి వందనము చేసి తాము పరదేశమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈ 14, 15, 16 వచనాలను మనం గమనిద్దాం. అక్కడ దేశము, స్వదేశము, దేశము, శ్రేష్ఠ దేశము, పరలోక సంబంధమైన దేశము అనే మాటలు పదే పదే వాడబడి వాటిని ఒకసారి మనం గమనిద్దాం. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నారని విస్తపరచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను. 16, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడరు. దేవుడు వారిని గూర్చి సిగ్గుపడరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ ప్రభువా, మా దేవ, మీ శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము విశ్వాసాన్ని మా అందరికీ మాదిరిగా పెట్టినందుకు మీకు ఎన్నో వందనాలు. ఆయన జీవితంలో మా ప్రభు ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్కి, ఒక పరిస్థితి నుంచి మరొక పరిస్థితికి, ఒక లెవెల్ ఆఫ్ ఫెయిత్ నుంచి మరొక లెవెల్ ఆఫ్ ఫెయిత్ కు మరి ఏ రీతిగా ఎదిగాడో, ఏ రీతిగా అభివృద్ధి చెందాడో, ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపులరీ ఫెయిత్ ను మా ప్రభ మరి తన యొక్క తర్వాత తరాలకు ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వంగా మిగిల్చి వెళ్ళారు. మీ యొక్క లేఖనాల్లో నుంచి మేము చూడబోతుండగా మా వ్యక్తిగత జీవితంలో కూడా అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని మేము కూడా కలిగి ఉండటానికి
ఆ ప్రకారం మా జీవితాలను కట్టుకోవటానికి విశ్వాసంతో ప్రారంభించి, విశ్వాసంతో కొనసాగించి, విశ్వాసంతో ముగించి, ఆ విశ్వాసంతోనే మా ప్రభా మేము ఎదురు చూస్తూ జీవిస్తూ మా లోకయాత్రను గడపడానికి సహాయం చేయమని, ఈ యొక్క దినాల్లో మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని మీరే తీసివేసి, మాలో ఉన్న భయాన్ని మీరు తీసివేసి, మాలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని మీరు తీసివేసి, మా ప్రభా మా దేవ మా విశ్వాసమును వృద్ధి పొందించమని అపోస్తలులు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన మేము కూడా చేస్తూ ఉండగా మా విశ్వాసమును కూడా వృద్ధి పొందించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఇవాళ మనము చర్చ చేయబోయే ప్రశ్నలు, చర్చనీయాంశాలు. దేవుడు అబ్రహామునకు మరి ఏ రీతిగా తను తాను రివీల్ చేసుకున్నారు, అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షపరచుకున్నటువంటి విధానాలు ఏంటి, ఆ తర్వాత అబ్రహాం జీవితంలో ప్రధానమైనటువంటి సంఘటనలు ఏంటంటే విశ్వాసం అనేది ఎప్పుడు మన జీవితాల్లో ఉన్నటువంటి విశ్వాసం అనేది బయటకు వస్తుందంటే క్లిష్టమైన కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే అసలు మనలో ఏ విధమైనటువంటి విశ్వాసం ఉంది, విశ్వాసంలో మనం ఎలా ఉన్నాము, ఎంతవరకు ఉన్నాము మరి మనకు అర్థమవుతుంది అన్నమాట. సో కాబట్టి అబ్రహాం జీవితంలో ప్రధానమైనటువంటి సంఘటనలు ఏంటి, వాటిల్లో అబ్రహాం కనుపరిచినటువంటి విశ్వాసం ఏంటి, తర్వాత అందరికి వలె మరి అబ్రహాం జీవితంలో కూడా విశ్వాసంలో సన్నగిలినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా, ఆ సందర్భాలు ఏంటి, అవి ఏమి తెలియజేస్తున్నాయి, ఆ పరిస్థితుల్లో ఎందుకు అబ్రహాం యొక్క విశ్వాసం సన్నగిలింది, ఇవి కూడా మనం ఆలోచించబోతున్నాం. గుడారాల్లో జీవించినటువంటి అబ్రహాము జీవిత విధానానికి అబ్రహాము విశ్వాసానికి గల సంబంధం ఏంటి, హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాసమును బట్టి పిలువబడినప్పుడు అని విశ్వాసమును బట్టి వారు గుడారాల్లో జీవిస్తా వచ్చారు. అంటే గుడారాల్లో జీవించినటువంటి అబ్రహాము యొక్క జీవిత విధానానికి దేవుడు వాగ్దానం చేసి మరి నేను నీకు ఈ కనాను దేశాన్ని నీ యొక్క సంతతికి స్వాస్థ్యంగా ఇచ్చానని దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇవి కూడా మనం చూడబోతున్నాం. అంతేకాకుండా విశ్వాసము సజీవమైన విశ్వాసం అని మనం ఎలా చెప్పొచ్చు, ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం క్రియలతో కూడుకున్నప్పుడు దాన్ని మనం సజీవమైనటువంటి విశ్వాసం అని అంటాం. అలాగూ అబ్రహాము యొక్క విశ్వాసం సజీవమైనది అని వర్ణించడానికి మనకున్నటువంటి ఆధారాలు ఏంటి, తర్వాత అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన, ఆ నిబంధన సారాంశం ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి. సో విశ్వాస వీరుల పట్టికలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా విశ్వాసం 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 అంటే వారు ఎవరి మీద దేని మీద విశ్వాసం ఇస్తున్నారంటే దేవుని వాగ్దానం మీద, దేవుని వాక్యం మీద, రాబోతున్నటువంటి పట్టణం మీద, వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నటువంటి దేశం మీద, దాని మీద వాళ్ళు దృష్టి ఉంచారు. కాబట్టి వారు ఈ లోకంలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు అనిపించినా కూడా రాబోతున్నటువంటి దేశం మీద, ప్రకాశవంతమైన ఆ యొక్క శ్రేష్టమైనటువంటి దేశం మీద వారి దృష్టి పెట్టుకున్నారు. దేవుడే దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారనమాట. కాబట్టి దేవుని చేసినటువంటి నిబంధనకు, వాగ్దానానికి, ఎదురు చూడటానికి, జీవిత విధానానికి, విశ్వాసానికి, వీటన్నిటికీ కూడా విడదీయరానటువంటి సంబంధం ఉంది. వీటన్నిటినీ కూడా మనం విశ్లేషించబోతా ఉన్నాం. అంతేకాదు అబ్రహాము జీవితం మనకు నేర్పించే విశ్వాస సంబంధమైనటువంటి పాఠాలేంటి, ఇవి కూడా మనం చూడబోతా ఉన్నాం. ఈవేళ మనం మన కోసం చదవబడినటువంటి లేఖన భాగంలో అబ్రహాము జీవితము అని దీనికి టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే అక్కడ జీవించుచు లేదా నివసించుచు అని ఉందన్నమాట. గుడారముల్లో నివసించుచు అబ్రహాము యొక్క జీవితం ఎస్సెన్స్ ని కొన్ని మాటల్లో మనం వివరించాలంటే చివరిలో కొంత బ్యూటిఫుల్ టర్మినాలజీ లేదా వొకాబులరీ తీసుకురాబోతున్నాను. ఇఫ్ యూ వాంట్ టు డిస్క్రైబ్ అబ్రహామ్స్ లైఫ్, హౌ డు యూ డిస్క్రైబ్, హౌ కెన్ వి డిస్క్రైబ్ అనేది మనం చూడబోతున్నాం. గుడారముల్లో నివసించు అనే మాట మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఆది కాండంలో అబ్రహాము జీవితం ఉన్నటువంటి ఆ భాగాల్లో కూడా అబ్రహాము ఎండవేళను గుడారపు ద్వారమునంత కూర్చుని ఉండగా తన గుడారమును వేసెను, ఇలా చాలా సార్లు గుడారము అనే మాట వస్తుంది అనమాట. అందుకోసమని అబ్రహాం జీవితం యొక్క ఎస్సెన్స్ ని ఒక మాటలో చెప్పాలంటే ఇదిగో ఇది సరై గుడారం అయితే అబ్రహాము గుడారం, మనం గుడారము అనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో అబ్రహాము గుడారాన్ని వేసుకోవటానికంటే ముందు కల్దీల ఊరు అనే పట్టణంలో తనకు ఒక మంచి గృహం ఉంది. ఆ గృహాన్ని విడిచిపెట్టాడు. నీవు నీ యొక్క తండ్రి ఇంటిని, నీ యొక్క గృహాన్ని, నీ సహోదరులను అందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి అని. ఆది కాండం 12:1 నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళు. అక్కడ ఒక మంచి ఇల్లు ఉంది, ఒక పట్టణం ఉంది, ఒక ప్రాంతం ఉంది. అదంతా కూడా ఫర్టైల్ క్రిస్ అంటే చాలా
సారవంతమైనటువంటి బెల్ట్, దీన్నే ఇక్కడ ఊరు. ఈ సారవంతమైనటువంటి భూమి, ఇల్లు, స్వజనము అందరినీ కూడా విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. దేశం పేరు కూడా దేవుడు ఏమి చెప్పలేదు. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అంటే వెంటనే అబ్రహాము బయలుదేరాడు అని అంటుంది. ఈ రోజున మరి అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలాలను కూడా మనం దర్శించబోతా ఉన్నాం. మీలో చాలా మంది బైబిల్ ల్యాండ్ టూర్ కి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ ప్లేసెస్ చూస్తుంటారు. అబ్రహాము ఉన్నటువంటి ఆ స్థలాలు, అబ్రహాము శారాల సమాధి, తర్వాత మమ్రే, హెబ్రోను, ఆ తర్వాత ఇవన్నీ కూడా చూస్తుంటారు అన్నమాట. సో ఇది మనం చాలా జాగ్రఫికల్ లొకేషన్స్ లో ఉండే వెళ్తా ఉన్నాం. ఒక్కొక్క లొకేషన్ కి చాలా సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఒకసారి మన జీవితాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతవరకు మన 40, 50, 30, 40, 50, 60, 70 సంవత్సరాల జీవితంలో చాలా చాలా ప్రదేశాల్లో చాలా మజిలీలు, చాలా మంది చాలా అనుభవాలు గుండా వెళ్తాం. ఒక్కసారి మన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొని మన జీవిత యాత్రను మనం తలపోసుకున్నప్పుడు ఒక్కొక్క స్థలానికి చాలా అంటే అనుబంధమైనటువంటి మెమరీస్, ఆ మెమరీస్ లో నుంచి మనం నేర్చుకునే పాఠాలు, అక్కడ నుంచి మనం మరి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, కొన్ని స్థలాలని, కొన్ని సందర్భాలను దేవుడు మనల్ని షేప్ చేయటానికి, మనల్ని మోల్డ్ చేయటానికి, మనల్ని బ్రేక్ చేయటానికి, మనల్ని చిజిల్ చేయటానికి, మనల్ని శాంక్టిఫై చేయటానికి దేవుడు వాడుకున్నటువంటి విషయాలు ఇవన్నీ చూసినప్పుడు we will be grateful to God for those places. We will also be grateful to God, for the people. నేను బయోలా యూనివర్సిటీ టాల్బర్ట్ స్కూల్ ఆఫ్ థియాలజీ గురించి ఎప్పుడు ఆలోచించిన నా హృదయం చాలా కృతజ్ఞతతోనూ, సంతోషంతోనూ, ఆరాధనతోనూ నిండిపోతుంది దేవునికి. ఎందుకంటే ఆ 3 సంవత్సరాల స్టడీ టైం అనేది దేవుడు నా లైఫ్ లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అన్నమాట. అంటే దేవుని వాక్య లోతుల్లోనికి వెళ్ళటానికి గాని నేను ఎంతో ఆశించి ఎదురు చూసి మరి కోరుకొని కావాలని వచ్చినటువంటి స్టడీ ప్రోగ్రామ్ నన్ను ఆధ్యాత్మికంగాను, ఇంటెలెక్చువల్ గాను, ఈవెన్ అదర్వైజ్ ఆల్సో అంటే ఎక్కువ డెవలప్ అవటం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ, వారు కలిగి ఉన్నటువంటి చక్కని క్రైస్తవ విలువలు, జీవితము, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే స్పిరిచువల్ ఫార్మేషన్ ఇన్ మై లైఫ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ డ్యూరింగ్ దోస్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఎట్ టాల్బర్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో టాల్బర్ట్ స్కూల్ ఆఫ్ థియాలజీ అనగానే నాకు ఏ స్థితిలో ఉన్నా కూడా హృదయంలో చాలా సంతోషం, ముఖం మీద ఒక చిరునవ్వు కనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ఎస్, దట్ వాస్ ద ప్లేస్ అండ్ దే వర్ ద పీపుల్ గాడ్ యూజ్డ్ ఇన్ మై లైఫ్ టు షేప్ మీ, టు బిల్డ్ మీ, టు టీచ్ మీ, టు ఎంకరేజ్ మీ, టు స్ట్రెంగ్థెన్ మీ. సో అలా మనందరి జీవితాల్లో కూడా దేవుని పిలుపుని అందుకున్నటువంటి పరిస్థితులు గాని, ఆ సందర్భాలు గాని, దేవుడు మంచి ట్రైనింగ్ పెట్టినటువంటి ప్లేసెస్ గాని, దేవుడు మనల్ని ఉద్యోగ రీత్యా లేదా చదువు రీత్యా, పరిచర్య రీత్యా కొన్నిసార్లు మరి ఆ డీటూర్ లాగా అనిపిస్తుంది, కానీ దేవుని ప్రణాళికలో అది ఒక భాగంగానే ఉంటుంది. అలా దేవుడు తీసుకుని వెళ్తారు. సో అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి మేజర్ ప్లేసెస్, డీటెయిల్డ్ ప్లేసెస్ కూడా మనం చూడబోతున్నాం. కల్దీల ఊరు నుంచి ఆయన కనాను బయలుదేరటం కోసం మధ్యలో హరాన్లో ఆగిపోయాడు. హరాన్ నుంచి కనానుకు వచ్చాడు. కనాన్లో ఉన్నప్పుడు మరి కరువు వస్తే నెగెబుకు వెళ్ళాడు, దక్షిణ పాలస్తీనాకు వెళ్ళాడు. ఆ తర్వాత తన యొక్క సహోదరుని కుమారుడైనటువంటి లోతును మరి చెరబట్టుకుని పోతే దమస్కు వరకు వెళ్లి యుద్ధం చేసి అక్కడ నుంచి మరి వారిని తీసుకుని వచ్చారు. మరలా కరువు కాలంలో కూడా ఐగుప్తు వెళ్ళటం జరిగింది అనమాట. సో కల్దీల ఊరు నుంచి ప్రారంభమైనటువంటి ప్రయాణం హరాను వరకు వచ్చి దమస్కు మార్గం గుండా కనానుకు వచ్చి మళ్ళా కనాన్లో కరువు ఉన్నప్పుడు ఈజిప్ట్ వెళ్ళటము, ఆ తర్వాత మళ్ళా ఈ యొక్క యుద్ధం వచ్చినప్పుడు మళ్ళీ దమాస్కస్ వరకు వెళ్ళటం జరుగుతుంది. సో అబ్రహాము లైఫ్ మొత్తం కూడా ఇక్కడ నుంచి ఇదే అన్నమాట ప్రయాణం. ఈ ఫర్టైల్ క్రిస్టియన్స్ లో ఇక్కడ కల్దీల ఊరు నుంచి స్టార్ట్ అయ్యి హరాను, దమస్కు, తర్వాత కనాను, ఈజిప్టు, మళ్ళీ ఈజిప్ట్ నుంచి కనాను, మరి ఇక్కడే రకరకాలైనటువంటి ప్రదేశాల మధ్య తాను తిరగటం చూస్తాము. ఆ విశేషమైనటువంటి ప్రదేశాల డీటెయిల్ ప్రదేశాలు కూడా మనం చూద్దాము. కల్దీల ఊరు, కనాను, హరాను, నెగెబు అంటే దక్షిణ పాలస్తీనా అనుకున్నాం కదా, ఇది నెగెబు దక్షిణ పాలస్తీనా. ఆ తర్వాత ఆ ముందు ఉన్నటువంటిది మనము గెరారు, తర్వాత బేతెలు, ఇవన్నీ కూడా చూస్తాం అన్నమాట. అయితే ఈ కనాను దేశంలోనే తను చాలా ప్రయాణాలు చేశారు. అంటే ఈ బెల్ట్ అన్నమాట. అంటే షెకెము కావచ్చు, బేతెలు, ఆ తర్వాత హెబ్రోను, బెయేర్షెబా, ఇవన్నీ కూడా అబ్రహాము జీవితంలో మనం చదివేటప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడని, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడని, ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఒకసారి మనం జాగ్రాఫికల్ లొకేషన్ లో వాటిని చూసినప్పుడు కూడా ఓకే, అబ్రహాం ఎక్కడి నుంచి ప్రారంభమై ఎటు వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు, బెయేర్షెబా ఎక్కడుంది, హెబ్రోన్ ఎక్కడుంది, షెకెం ఎక్కడుంది, బేతెల్ ఎక్కడుంది, బేతెల్కి అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి,
ఆ తర్వాత హెబ్రోన్కు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, బేర్షెబాకు ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, మరి అక్కడి నుంచి ప్రక్కనే ఉన్నటువంటి ఆ ఈజిప్టుకు ఏ ఏ పరిస్థితుల్లో వెళ్ళారు. కొన్ని చోట్ల ఆ గెరారు అనే ప్రదేశానికి కూడా వెళ్ళినట్లు ఉంటుంది, ఫిలిస్తీన్ల దేశం అని గెరారు కూడా వెళ్ళినట్లు ఉంటుంది. ఆ గెరారు ఎక్కడ ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం చూడబోతున్నాం. మరి అబ్రహాము హరాను నుంచి బయలుదేరి తర్వాత కనాను దేశానికి వచ్చిన తర్వాత మొట్టమొదట షెకెము దగ్గర ఆగుతాడు. షెకెము ఆ తర్వాత బేతేలు దగ్గరకు వస్తాడు. బేతేలు నుంచి ప్రయాణం చేసి మమ్రే అనబడి హెబ్రోన్ దగ్గరికి వస్తారు. అక్కడ గెరారు అనే దేశం, అంటే హెబ్రోన్ నుంచి గెరారు ఆ అబీమెలెకు దగ్గరికి పశువులకి గ్రాసం కోసం అప్పుడు కరువు వస్తే వెళ్ళటం జరుగుతుంది. మరలా తిరిగి బెయేర్షెబాకు వస్తాడు. ఆ తర్వాత అబ్రహాం జీవితంలో చాలా ప్రామినెంట్ ప్లేస్ ఏంటంటే మోరియా. ఆ మోరియా పర్వతం మీద తన కుమారుని సంపూర్ణంగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు అర్పిస్తాడు. దట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ ప్లేస్ దట్ టాక్స్ అబౌట్ ద కంప్లీట్ సరెండర్ అండ్ ఆల్సో ఎగ్జాంపులరీ లైఫ్ ఆఫ్ అబ్రహాం అన్నమాట. చిట్ట చివరిగా అందరం వెళ్లాల్సినటువంటి ప్లేసు ఇక్కడ హైదరాబాద్ లో అయితే నారాయణగూడ బరియల్ గ్రౌండ్ అంటాం, అక్కడ వాళ్ళది మక్పెలా గుహలో మరి వాగ్దాన దేశంలో తన హేతు కుమారులు ఎంత కొనినటువంటి ఆ యొక్క గుహలో మరి తాను పాతి పెట్టబట్టం మనం చూస్తాం అన్నమాట. ఈ ప్లేసెస్ ఒకసారి చూద్దాం. హరాన్ నుంచి ఇలా దమాస్కస్ మీదుగా బయలుదేరి వచ్చి షెకెము నుంచి బేతెలు హాయికి మధ్య బలిపీఠాన్ని కట్టేయడం ఉంటది అనమాట. ఆ తర్వాత నుంచి మరలా మమ్రే, అదే ఇంతకు పూర్వం హెబ్రోను, అంతకుముందు మమ్రే అనబడేది, దాన్ని హెబ్రోన్ అని అన్నాము. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో బెయేర్షెబాకు వెళ్ళినట్లు మనం చూస్తాము. అబ్రహాం జీవితంలో కనుక చూస్తే సారా ఎందుకో ఫర్ సమ్ రీజన్ హెబ్రోన్ ప్రిఫర్ చేసింది, అక్కడ ఎక్కువ ఉంటుండేది. అబ్రహాం మాత్రం బెయేర్షెబాకు హెబ్రోన్ కు మధ్యలో తిరుగుతున్నట్లు ఉంటది అనమాట. అంటే చివరిలో, అంటే ఇస్సాకు కూడా పుట్టి పెద్దవాడైన తర్వాత, ఎందుకంటే ఈ మందలు పశువులు ఎక్కువ ఉండటం వలన ఆహారం ఒకే చోట ఉంటే మరి వీళ్ళందరికీ దొరకదు కాబట్టి పశువులను తీసుకొని టెంపరీగా అక్కడికి వెళ్ళటం గాని అక్కడ ఉండటం గాని, మేబీ అక్కడ పాస్టర్స్ ఉండటం వల్ల అయ్యుండొచ్చు రీజన్. కాబట్టి శారా చనిపోయినప్పుడు అబ్రహాము బెయేర్షెబా నుంచి వచ్చాడు హెబ్రోన్ దగ్గరకు, మమ్రే దగ్గరకు శారా గురించి విలిపించడానికి అని ఉంటది అనమాట. దానికంటే ఇంకా క్రింద ఉన్నది డౌన్ సౌత్ నెగెవు అని చెప్పేసి మనం అనుకుంటాం అన్నమాట. సో ఐగుప్తు, నెగెవు, హెబ్రోను, గెరారు, బెయేర్షెబా, మోరియా, మక్పెలా ఇవన్నీ కూడా అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి ప్రధానమైన మజిలీలు. అయితే ఇక్కడ అబ్రహాము జీవితంలో ఆయన వేసినటువంటి చాలా జర్నీస్ చూసినప్పుడు అసలు మామూలు కాదనమాట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమేం జరుగుతుంది అంటే ఆ ఊరు నుంచి, కల్దీల ఊరు నుంచి బయలుదేరినటువంటి అబ్రహాము మక్పెలా గుహలోనికి తన యొక్క జీవిత యాత్రను ముగించుకొని వెళ్లే వరకు ఉన్నటువంటి ప్రయాణాలు మొత్తాన్ని కనుక చూస్తే 14 ప్రయాణాలు అనుకోవచ్చు. ఈ రోజున ప్రయాణం అంటే మనకి అమెరికా ఎన్నో సార్లు రావచ్చు వెళ్ళొచ్చు బికాస్ ఆఫ్ ట్రావెల్ కన్వీనియన్స్. మరి ఆ రోజుల్లో ఖాళీ నడకను వారికి ఉన్నటువంటి సమస్తాన్ని తీసుకొని మరి ఎండనక వర్షం అనక ఎడారిలో తర్వాత వీటన్నిటితో బయలుదేరాలి. కాబట్టి మూవింగ్ అనేది ఇట్ వాజ్ నాట్ ఈజీ, ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్, ఇట్ వాజ్ ఆల్సో వెరీ డేంజరస్. అయితే అబ్రహాము తన జీవితం అంతా కూడా ప్రయాణాలు, తన జీవితం అంతా కూడా దేవుడు వాగ్దానం చేసి దేశాన్ని ఇచ్చాడు, కానీ వాగ్దాన ఫలం అనుభవించలేదు. కానీ తను మరి వాగ్దాన దేశంలో పరదేశులైనట్లుగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తిరుగుతూ ఉన్నారు. మొట్టమొదట కల్దీల ఊరు నుంచి బయలుదేరి హరానుకు వచ్చాడు, హరాన్ నుంచి షెకెముకు వచ్చాడు. ఇంతకుముందు చూసాం కదా ఆ ప్లేసెస్ అన్ని. షెకెము నుంచి బేతెలుకు వచ్చి షెకెములో ఒక బలిపీఠం కట్టాడు దేవునికి. షెకెము నుంచి మరలా బేతెలుకు వచ్చాడు. బేతెల్లో ఉన్నప్పుడు దాన్నే లూజు అని అంటున్నాం మనం. బేతెల్లో ఉన్నప్పుడు కరువు వస్తే డౌన్ వెళ్తాడు అనమాట, అంటే కిందకు, ఎక్కడికి అంటే ఈజిప్ట్ వెళ్ళటం జరుగుతుంది. ఈజిప్ట్ నుంచి మరలా బేతెలుకు వస్తాడు. బేతెలు నుంచి హెబ్రోన్కు వెళ్తాడు. హెబ్రోన్ లో ఉన్నప్పుడు మరి తన యొక్క సోదరుని కుమారుడైనటువంటి లోతు కుటుంబాన్ని ఆ సొదొమ గొమొర్రా రాజులను విడిపించడం కోసం దమస్కు వరకు వెళ్లి అక్కడ ఫైటింగ్ చేసి వారిని తీసుకొని రావటం మనం చూస్తాము. ఆ దమస్కు నుంచి వచ్చే దారిలోనే మరి షాలేము రాజు ఆయనకి ప్రత్యక్షమయ్యి రొట్టె ద్రాక్ష రసాన్ని ఇవ్వటం మనం చూస్తాము. ఆ హెబ్రోన్ నుంచి దమస్క్ అనేది మూలాగా ఎందుకు పెడుతూ ఉన్నానంటే ఇక్కడ భార్యని లేకపోతే బిడ్డల్ని లేకపోతే సర్వెంట్స్ ని ఉంచడానికి లేదు, ఎందుకంటే ఇంట్లో ఉన్న సర్వెంట్స్ మొత్తాన్ని తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి మరి అబ్రహాము మరొకసారి తనకున్నటువంటి సమస్తాన్ని తీసుకొని యుద్ధం మీదకి వెళ్ళి అక్కడ అందరినీ కూడా యుద్ధం చేసి మరి జయించి మరలా తిరిగి లోతును తన కుటుంబాన్ని తీసుకుని వచ్చినట్లు మనం చూస్తాము. దమస్కు నుంచి మరలా హెబ్రోన్ నుంచి ఇంతకు ముందు ఈజిప్ట్ ఎలా వెళ్ళాడు, గెరారు, అక్కడ పశువులకి గ్రాసం కోసం వెళ్ళటం చూస్తాము. గెరారు నుంచి బెయేర్షెబా,
మరలా బేర్షుబా నుంచి మొరయ, ఈ 4 కూడా నెక్స్ట్ వీక్ లో మనం ప్రధానంగా చూడబోతున్నాం. ఇది చాలా అంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ జర్నీ ఇన్ హిస్ లైఫ్ అన్నమాట. అంటే జీవితంలో చాలా ప్రయాణాలు చేశారు కానీ ఈ ప్రయాణం మాత్రం మామూలు ప్రయాణం కాదు. అంటే మనకి కరోనా కాలం ఎలా అనిపిస్తుందో ఒక ఇష్టమైనటువంటి కాలంగా ప్రయాణంగా బేర్షుబా నుంచి మరి అబ్రహాం చేసినటువంటి ప్రయాణం చాలా క్లిష్టమైంది, కష్టమైంది, చాలా విశ్వాసంతో కూడుకున్నది. ఇట్స్ ఏ ఛాలెంజింగ్ జర్నీ అనమాట. తర్వాత మోరియా పర్వతం నుంచి బేర్షుబాకు తిరిగి రావటం, ఆ బేర్షుబా నుంచి మరి శారా చనిపోయినప్పుడు హెబ్రోన్కు రావటం, ఆ తర్వాత మరి హెబ్రోన్ లోనే ఉన్నాడు. మరి శారా చనిపోయిన తర్వాత తన కుమారునికి వివాహం చేయటం, ఇవన్నీ కూడా చూస్తాం కదా. హెబ్రోన్ నుంచి ఇక అల్టిమేట్ గా ఫైనల్ డెస్టినీ మక్పేలా గుహలోనికి వెళ్ళటం. అది అబ్రహాం యొక్క జీవితం. అబ్రహాం జీవితంలో మనకి కొన్ని మార్కర్స్ కనిపిస్తాయి. మార్కర్స్ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక డిసీజ్ ఉందంటే ఇది మార్కర్, అంటే దీన్ని బట్టి దీని లెవెల్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటామని. అలాగే అబ్రహాం జీవితంలో కూడా కొన్ని ఎక్సజిటికల్ ఇన్సైట్స్, అంటే దేవుని యొక్క వాక్య లోతుల్లోనికి వెళ్ళి దానిని అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీలకి అనువదించడానికి, అప్లై చేయడానికి, ఇప్పుడున్నటువంటి మనకి అప్లై చేసుకోవటానికి మరి మోషే గారు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు రాసిపెట్టాడు. మనందరికీ తెలుసు ఈ యొక్క పంచకాండాలు, అంటే ఆదికాండం అట్లీస్ట్ ఎప్పుడు రాయబడిందంటే నిర్గమనము జరిగి వారు మరి సీనాయి పర్వతం దగ్గర ప్రత్యక్ష గుడారాన్ని వేసి అక్కడ సీనాయి పర్వతం మీద దేవుణ్ణి ఆరాధిస్తూ ఇశ్రాయేల్ ఒక నేషన్ గా ఫామ్ అయిన తర్వాత ఈ నేషన్ కి ఒక కాన్స్టిట్యూషన్ అవసరం కాబట్టి వీరు ఎలాగ మరి దేవునితో వారు నడవాలి, దేవునితో వారు జీవించాలి, వారి విశ్వాసం ఏంటి, వారి విశ్వాసానికి మరి కర్త ఎవరు, అసలు వీరికి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ దేశాన్ని గురించినటువంటి వాగ్దానం వారికి ఎవరికి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా ఇశ్రాయేలీలు తెలుసుకోవటం అవసరం. అందుకోసమనే మరి మోషే గారు ఆదికాండాన్ని రాసేటప్పుడు మరి ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా, అంటే లేఖనాలు దైవవశములు కలిగినాయి అంటానికి ఇది మనకి గొప్ప ఆధారం అన్నమాట. వ్రాయబడిన ప్రతి మాటలోను ప్రతి సెంటెన్స్ లోను ఎంతో అర్థం ఉంది. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించరు, వచ్చిందే కనాను దేశానికి, అక్కడ కనానీయులు ఆ దేశంలో నివసించారని మళ్ళీ రాయాల్సిన అవసరం ఏంటండి మోషే గారికి? ఎందుకంటే ఇప్పుడు అరణ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఏం చేయాలంటే ఆ కనానీయుల్ని వశపరుచుకోవాలి, ఆ కనాను దేశాన్ని వారు స్వతంత్రించుకొని దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. ఇదిగో మీ ముత్తాత అయినటువంటి అబ్రహాము ఒకే ఒక కుటుంబంగా ఉన్నప్పుడు ఆ దేశం అంతా అన్యులైనటువంటి కనానీయుల దేశంలో నిండి ఉన్నప్పుడు ఆయన దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఆయన విశ్వాసంతో దాని ప్రకారం జీవించాడు. విశ్వాసంతో దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా ఆయన చేశాడు. ఆ వాగ్దాన ఫలంగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత గొప్ప కార్యాలతో దేవుడు మనల్ని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకోవటం కోసం మనం వెళ్తున్నాం. అప్పుడు మీ తాతల టైంలో ఏ కనానీయులు అయితే ఉన్నారో ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు ఈ దేశంలో, కానీ అప్పుడు మన తాతలకి ఈ వాగ్దాన ఫలం వాళ్ళు అనిపించలేదు, ఇప్పుడు మనం అనిపించబోతా ఉన్నాం. కాబట్టి యు గెట్ రెడీ ఫర్ ద కాంక్వెస్ట్. ఈ యొక్క దేశాన్ని స్వతంత్రించుకోవటం కోసం మీరు రెడీ అవ్వండి, మీరు రెడీగా ఉండండి అని మోషే చెప్పకయే చెప్తున్నట్లు మనకు అనిపిస్తుంది అన్నమాట. మరి అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి డిఫరెంట్ ప్లేసెస్ మనం చూసాం కదండి, డిఫరెంట్ జర్నీస్ కూడా 14 మూవ్స్ మనం చూసాము. పోయిన వారమేమో రక్షణ చరిత్రలో 7 ప్రధానమైనటువంటి ఘట్టాలు అని 7 మూవ్స్ చెప్పి వాటిలో మొట్టమొదటి మూవ్ మరి పారడైజ్ అంటే ఏదైనా వనం నుంచి కనాను, ఏదైనా వనం నుంచి కల్దీల ఊరు నుంచి కనాను అనుకున్నాం కదా. రెండో మూవ్ అయినటువంటి కల్దీల ఊరు నుంచి కనాను అనే ఈ మూలో ఇంకా 14 సబ్ స్టెప్స్ ఉన్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. సరే, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనం విశ్లేషించాలి అంటే తన జీవితాన్ని చూడాలి. తన ఇంట్లో ఒక భర్తగా లేదా ఇస్సాకుకు తండ్రిగా ఒక యజమానిగా ఎలా ఉన్నాడో మనం చూడాలి. తన వ్యక్తిగత జీవితం ఎలా ఉందో చూడాలి, తన కుటుంబ జీవితం ఎలా ఉందో చూడాలి, తన ఫెయిత్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనం చూడాలి. అంటే వి విల్ జస్ట్ గోయింగ్ టు ద ఇంటిగ్రిటీ, అంటే ఆయన యొక్క జీవితం విలువల్లోనికి, జీవితం యొక్క డీటెయిల్స్ లోనికి మనం వెళ్తున్నాము. ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాం గారి గుడారంలోనికి కూడా వెళ్ళి ఆయన గుండెల్లో దాగి ఉన్నటువంటి మరి దుఃఖం కావచ్చు, వేదన కావచ్చు, ఆయన హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతాము. అబ్రహాం జీవితాన్ని నేను చూసినప్పుడు 12 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అంటే ఇంకా చాలా ఉండుంటే కానీ అన్ని కవర్ చేయలేం కాబట్టి 12 ప్రాముఖ్యమైన విషయాలు నేను తీసుకొని రావాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా నేను నంబర్ ఫ్రీక్ని ఎప్పుడు 7 అనుకుంటాను, ముందు 3తో మొదలు పెడతాను, తర్వాత 7 అవుతుంది, ఆ తర్వాత 7 నుంచి మళ్ళీ 10కి వెళ్తాను, మళ్ళీ 10 నుంచి 12కి వస్తాను అనమాట. సో దట్ ఈస్ హౌ కైండ్ ఆఫ్
చేసేది. సో అబ్రహాము జీవితంలో నుంచి ఒక 12 విషయాలు మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. అవి ఏమిటి అంటే ప్రత్యక్షత. ఏ వ్యక్తి జీవితమైనా దేవుని యొక్క ప్రత్యక్షతతో ప్రారంభమవుతుంది. అంటే ఆ రోజుల్లో ఇంకా రిటర్న్ గా రెవల్యూషన్ లేదు కాబట్టి, టోరా ఇవన్నీ ఇవ్వబడలేదు కాబట్టి దేవుడు ఓరల్ గా ఆయనకి కనిపించి మాట్లాడారు. దట్ ఈస్ ద రెవల్యూషన్. ఈ క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్స్ విత్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడు తన యొక్క ప్రత్యక్షతను ఒక వాక్యం ద్వారా గాని, వాక్కు ద్వారా గాని, ఒక దర్శనం ద్వారా గాని, ఒక కళ ద్వారా గాని మరి మాట్లాడినప్పుడు మానవుడు దాని యందు విశ్వాసం ఉంచి ప్రతిస్పందిస్తాడు. అక్కడే క్రైస్తవ జీవితం ఆరంభమవుతుంది. క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమవుతుందని, విశ్వాసంతో కొనసాగుతుందని, విశ్వాసంతోనే ముగుస్తుందని. ఛాలెంజ్ ఏంటంటే జీవితం అంతా విశ్వాసం కాపాడుకోవటం అని చెప్పేసి మనం చూసాం కదా. కాబట్టి ప్రత్యక్షతతో అబ్రహాము జీవితం మొదలైంది. అంతవరకు లేనటువంటి ప్రత్యక్షత, అంతవరకు అరుదుగా ఉన్నటువంటి ప్రత్యక్షత. అబ్రహాం యొక్క నెరటివ్ వచ్చేసరికల్లా అసలు దేవుడు చాలా క్లోజ్ అయిపోయి మాటి మాటికి అబ్రహాం దగ్గరికి వస్తాడు, మాటి మాటికి అబ్రహాంతో మాట్లాడతాడు. ఒకసారి వాక్యం ద్వారా వస్తారు, ఒకసారి స్వప్నం ద్వారా వస్తారు, ఒకసారి కళ ద్వారా వస్తారు, ఒకసారి ఏమో ఆడిబుల్ గా వాయిస్ ఇన్పుట్ చేస్తారు. ఇలా రకరకాలైనటువంటి విధానాల్లో మరి అబ్రహాంకు దేవుడు ప్రత్యక్షం అవడం చూస్తాడు. ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుని వల్ల అబ్రహాము విశ్వాసం ఉంచాడు. విశ్వాసమే కాదు, ఆ విశ్వాసాన్ని పట్టుకొని విధేయత చూపించాడు. ఈ విషయాలన్నింటిలో కూడా అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి విశేషమైన విషయం ఏంటంటే వాక్యం. అబ్రహాం దగ్గరకు దేవుని వాక్యం రావటం. అబ్రహాం దగ్గరకు దేవుని వాక్యం రావటం అంటే ఏంటి, దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాము. ఆ తర్వాత అబ్రహాం జీవితాన్ని కనుక ఒక మాటలో వర్ణించాలి అంటే గుడారాల జీవితం. ఫిజికల్ లైఫ్ అంతా కూడా ఎక్కడ చూడు గుడారమే, ఎప్పుడు పర్మనెంట్ హౌస్ ఏమీ లేదు. గుడారం. గుడారం అనేది ఆయన యాత్రికుడు, ఆయన పరదేశి బహు శ్రేష్టమైనటువంటి దేశం కోసం, ఒక చక్కని పునాదులు కలిగిన పట్టణం కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నటువంటి విషయం తన లైఫ్ స్టైల్ ద్వారా తెలియపరిచాడు. అంతేకాదు అబ్రహాం ఎక్కడుంటే అక్కడ ఏముంటుందంటే బలిపీఠం ఉంటుంది. ఈ రోజున మనం ఎక్కడున్నా ముందు కోరుకునేది ఏంటంటే వైఫై ఉందా లేదా. ఎందుకంటే దట్ ఈస్ ద వే వీ కెన్ సర్వైవ్. అంటే వైఫై కనుక లేకపోతే కనెక్ట్ అవ్వకుండా అస్సలు కట్ చేయబడి ప్రపంచం అంతరికి మనం వల్ల కాదు, మనం ఉండలేము. అయితే అబ్రహాం జీవితంలో ఎక్కడున్నా మొట్టమొదటి ఏం చేస్తారంటే ఒక బలిపీఠాన్ని కడతారు. వాళ్ళ ముత్తాత అయినటువంటి మరి నోవహు యొక్క కుమారులు బలిపీఠాన్ని కట్టారు. ఆ తర్వాత బలిపీఠాలు కట్టకుండా జనాలు ఏం చేస్తున్నారంటే గోపురాలు కడతా ఉన్నారు. తమకు పేరు తెచ్చుకోవడం కోసం బావిల గోపురం కట్టి అక్కడ కన్ఫ్యూజన్ తో మరి బూదిగంతాల వరకు చెదిరిపోయినట్లు మనం చూస్తాము. భాషలు తారుమారవటం చూస్తాము. ఆ తర్వాత మరి ఆ తెరహు తన తండ్రి విషయంలో కూడా మనం చూడం. అబ్రహాం జీవితంలో మొట్టమొదటిగా బలిపీఠాన్ని మనం చూస్తాం. బలిపీఠం అనేది ప్రార్థనకు కావచ్చు, కృతజ్ఞతకు కావచ్చు, దేవుని యొక్క ప్రత్యక్షతను సెలబ్రేట్ చేసుకునేది కావచ్చు, అర్పణ కోసం కావచ్చు, సమర్పణ కోసం కావచ్చు. దేర్ ఆర్ మెనీ పర్పసెస్ ఆఫ్ అన్ ఆల్టర్. నెక్స్ట్ వీక్ లో మనం అబ్రహాం యొక్క సమర్పణ, ఒక హైయెస్ట్ ఆల్టర్ మీద అబ్రహాం చేసినటువంటి హైయెస్ట్ అర్పణ, దాని మీనింగ్, సిగ్నిఫికెన్స్ మనం చూడబోతున్నాం. కాబట్టి అసలు అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి ఆల్టర్స్ ని, ఒక్కొక్క ఆల్టర్ మీద ఆయన ఏమి అర్పించాడు, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. తెలుగులో ఒక సామెత ఉందండి, అంటే కాశీకి వెళ్ళిన వాడు ఇంతకు ముందు అంటే కాటికి వెళ్ళినటువంటి వాళ్ళతో సమానం అని అనుకునేవాడు. కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఏదో ఒకటి వదిలేసి వచ్చేవారు అనమాట. వదిలేసి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా దాన్ని మళ్ళీ జీవితంలో వాళ్ళు చేయరు. అంటే ఒక మంచి లక్షణం జీవితంలో తెచ్చుకోవాలంటే, ఒక చెడ్డ లక్షణాన్ని విడిచిపెట్టాలంటే మరి భారతదేశంలో మన యొక్క సంప్రదాయంలో మరి పిలిగ్రిమేజెస్ వెళ్ళి అలాంటి ప్రదేశాల్లో మరి వారి జీవితంలో ఇష్టం లేనటువంటి వాటిని అక్కడ సాక్రిఫైస్ చేసి దేవునికి అది అర్పించేసాం కాబట్టి మేము ఇక అలాంటివి చేయము. ఏదో సొంత శక్తితో, భక్తితో, క్రియల మార్గంలో, నీతి మార్గంలో, భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో ప్రజలు రకరకాలుగా దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అబ్రహాము బలిపీఠం కట్టింది దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతకు ప్రతిస్పందించి, దేవుని గురించి ఏదైతే తెలియబడాలో స్పష్టంగా తెలియబడగా, దేవుడు అద్భుతమైనటువంటి విధానంలో, స్పష్టమైన విధానంలో అబ్రహాంతో మాట్లాడుతూ ఉండగా దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యక్షతకు అబ్రహాము ప్రతిస్పందించినటువంటి తీరే బలిపీఠం. బలిపీఠాలు మాత్రమే కాదు, దేవుడు ఒక గొప్ప నిబంధన అబ్రహాముతో చేస్తాడు. అబ్రహాం కంటే ముందు నోవహుతో చేసిన నిబంధన ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సాల్విఫిక్ ఎక్స్పీరియన్స్, అంటే సాల్వేషన్ హిస్టరీలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించినటువంటి నిబంధనలు కాదు. నోవహుతో దేవుడు చేసిన నిబంధన మనుషుల్ని ఇంకా ఒకేసారి భూమి మీద నశింపు చేయకుండా ఉండటానికి, కానీ అబ్రహాముతో చేసినటువంటి నిబంధన రక్షణ చరిత్రలో ఫౌండేషనల్ కవర్నమెంట్, అంటే రక్షణ చరిత్రలో ఒక నూతనమైనటువంటి అధ్యాయాన్ని ప్రారంభించినటువంటి నిబంధన అని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే అబ్రహాం జీవితంలో ప్రార్థన, విజ్ఞాపనలు నిండుగా ఉన్నాయి. మనం నిండైన ఆశీర్వాదాలు మనం కోరుకుంటాం.
చాలా మంచిదే. కానీ మెండైన నిండైన ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి అంటే ప్రార్థనలు పైకి వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు కిందకు దిగి వస్తాయి. మనందరికీ తెలిసిన కామన్ ఫ్రేజే కదా, వెన్ ప్రేయర్స్ గో అప్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ డౌన్. అబ్రహాం జీవితంలో ప్రార్థన, విజ్ఞాపన, మరి ఇంటర్సెషన్, ఆయన గొప్ప ప్రార్థన పరుడు, చాలా గొప్ప విజ్ఞాపన పరుడు అన్నమాట. తర్వాత దేవునితో చాలా చనువుగా, దేవునితో చాలా అంటే ఈ క్లోజ్ గా, ఇంటిమెసీగా మరి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి. నేను కొన్ని టఫ్ టైమ్స్ లైఫ్ లో ఫేస్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఏం ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా అని ప్రార్థన చేయాలో తెలియదు, ప్రార్థన చేయడానికి కూడా అస్సలు శక్తి అనేది ఉండదు. కానీ అలాంటప్పుడు జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఇన్ఛార్జ్ తీసుకొని మన లైఫ్ ని, అంటే ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఉచ్చరింపు శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు. సో కొన్ని సందర్భాల్లో ఏం ప్రార్థన చేయాలో తెలియనప్పుడు, ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు, మరి ప్రార్థించడానికి మాటలు లేనప్పుడు, హృదయం అంతా వేదంతో నిండినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీద మనం ఆధారపడినప్పుడు నిజంగా మనకు తెలియకుండానే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయటానికి, ఇతరులు ఆదరింపబడే ప్రార్థన చేయటానికి, ఇతరులు మరి దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలోనికి వచ్చే ప్రార్థన చేయటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకని దేవుని వాక్యంలో ప్రతి సమయమందు ప్రతి విధమైనటువంటి ప్రార్థనలు ఆత్మపూర్ణలై చేయండి అని చెప్పేసి దేవుని వాక్యంలో సెలవేయబడింది. కాబట్టి ప్రార్థన విజ్ఞాపనలో పరిశుద్ధాత్మ యొక్క రోల్ అనేది ఎంతో ప్రాముఖ్యంగా మనం అబ్రహాం జీవితంలో మనం చూస్తాము. అంతేకాకుండా అబ్రహాము ఫ్యామిలీలో పేట్రియార్కల్ కల్చర్ లో మరి ఎంతో ముందు కాలంలో జీవించిన సేరా అబ్రహాము చక్కగా మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకోవటం మాత్రమే కాదు, వాళ్ళ సంభాషణలు కూడా రికార్డ్ అయ్యాయి. వాళ్ళ సంభాషణలు రికార్డ్ అవటమే కాదు, మరి ప్రతి ఇంటిలో కూడా కోపతాపాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, అలాంటి సంభాషణలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచారు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. చాలా కుటుంబాల్లో కమ్యూనికేషన్ అనేది ఉండదు, అసలు మాట్లాడుకోవటం అనేది ఉంటుంది. అంటే ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు, రెండు ప్యారలల్ ట్రాక్స్ లాగా ఉన్నటువంటిది. అప్పుడప్పుడు అరుదుగా మరి మాట్లాడుకోవటం, లేదా కలిసి ప్రార్థన చేసుకోవటం, కలిసి నిర్ణయాలు చేయటం, కలిసి చర్చించుకోవటం ఉంటది. కానీ అబ్రహాము కుటుంబంలో, అబ్రహాం గుడారంలో అలా కాదు. దే వర్ లివింగ్ టుగెదర్, టాకింగ్ టుగెదర్, ప్రేయింగ్ టుగెదర్, వెయిటింగ్ టుగెదర్, ఎక్స్పెక్టింగ్ టుగెదర్ అండ్ ఆల్సో షేరింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్, ఇంక్లూడింగ్ ద సఫరింగ్ అండ్ ఆల్సో ద ప్రామిస్. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతను, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుడిచ్చిన జీవితాన్ని, గుడారాన్ని అన్నిటిని కూడా వాళ్ళు కలిసి పంచుకుంటా ఉన్నారు. దేర్ ఆర్ మంచి కాన్వర్జేషన్స్ అబ్రహాం జీవితంలో ఉన్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు. అంతేకాకుండా ఏ కుటుంబానికైనా కూడా ఒక క్రౌన్, ఒక గ్లోరీ, అంటే ఒక ఆభరణం లాంటిది ఏంటంటే ఆతిథ్యం. ఆతిథ్యం ఇచ్చే గృహాలు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో ప్రత్యేకమైన గృహాలుగా ఉన్నాయి. నూతన నిబంధనలో ఆతిథ్యం చేయి మరవద్దు, వాళ్ళు తెలియకే కొంతమంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారన్నది. సో దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ఎ క్రిస్టియన్ హోమ్. అది అబ్రహాం గుడారంలో పుష్కలంగా ఉంది. ఆ తర్వాత దశమ భాగము రొట్టె ద్రాక్షారసం. ఈ రోజున మనం ప్రభు బల్ల, దశమ భాగం, చర్చి ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఆ దినాల్లోనే ఇంకా అసలు లేవి పుట్టక ముందే, మరి లేవి ఇంకా అబ్రహాం కడుపులో ఉన్నప్పుడే అబ్రహాము కంటే ఇంకా గొప్ప ప్రధాన యాజకుడైనటువంటి మరి ఆ మెల్కీసెదెకు వచ్చి అబ్రహామును కలవటము, అబ్రహాం ఆయనకు దశమ భాగం ఇవ్వటము, ఆ తర్వాత ఆయన అబ్రహాముకు రొట్టె ద్రాక్షారసం ఇవ్వటం, ఇవన్నీ కూడా చూస్తాం. వీటిని మరలా ఒక్కొక్కటి తీసుకొని ఇంకా కొంచెం లోతుల్లోనికి వెళ్దాం. అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఏమిటి? ఆ ప్రత్యక్షత అంటే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి, విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షతకి చక్కగా మరి లోబడ్డాడు. అక్కడ ఆదికాండం 12:1 గనక మనం చూస్తే ఒక వర్డ్ మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. లెహ్ లెఖ, వయోమెర్ అదునాయ్ ఎల్ అవరామ్ లెహ్ లెఖ. వయోమెర్ he said Yahweh to Avram or Abram, లెహ్ లెఖ అంటే లే, వెళ్ళు, గెటప్ అండ్ గో, గెటప్ అండ్ గో. అంటే దేవుడు ఒకసారి ప్రత్యక్షం అయ్యి నువ్వు లేచి వెళ్ళు అంటే, అసలు మనమైతే ఏమంటాం, కొంచెం ఉండండి మీరు అసలు ఎవరు, ఇంతకాలం మీరు ఎక్కడున్నారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఇంతమంది లోకంలో ఉంటే నన్ను ఎందుకు మీరు పిలుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళాలని మీరు మాట్లాడుతున్నారు. ఏం నో క్వశ్చన్స్, నో డిస్కషన్స్, నథింగ్. లెహ్ లెఖ, లే పద,
ఇక లేచి పద అంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగానమాట ఆ పిలుపునకు లోబడ్డాడు. దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపునకు లోబడ్డాడు. ప్రత్యక్షత మొట్టమొదటిగా రెవల్యూషన్ తో మనం చూస్తున్నాము. అంతకుముందు వరకు హ్యూమన్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, హ్యూమన్ కాన్షియన్స్ ఫెయిల్ అయిపోయింది, హ్యూమన్ కోఆపరేషన్ సొసైటీ అన్ని కూడా ఫెయిల్ అయిపోయింది ఈ ఫాల్ తర్వాత. ఇక మిగిలింది ఏంటంటే దేవుని యొక్క రెవల్యూషన్. అందుకోసమే దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యి దేవుడు అబ్రహాం లైఫ్ లోనికి ఇంటర్వ్యూన్ అయ్యి తన గురించినటువంటి ఒక ప్రత్యక్షత, ఒక నూతనమైనటువంటి బిగినింగ్ గా చాప్టర్ గా అబ్రహాం జీవితంలోనికి లెహ్ లెహ లెహ్ లెహ అనగానే అక్కడి నుంచి సాల్వేషన్ హిస్టరీలో ఒక న్యూ చాప్టర్ మొదలైంది. అబ్రహాం జీవితంలో ఒక న్యూ చాప్టర్ మొదలైంది. తర్వాత ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. విశ్వాస జీవితం ఇలాగే ఉంటుందండి. మనకు తెలుసు మన కోసం వాగ్దాన దేశం ఉంది, పరలోకం ఉందని. కానీ యేసు ప్రభువును మనం విశ్వసించినప్పుడు ఈ లోకంలో ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ వెళ్తా ఉంటే, ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్తా ఉంటే కొన్నిసార్లు మనకు పూర్తిగా అర్థం కాదు ఎక్కడికి వెళ్తున్నాము అనేది తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, మనల్ని వెళ్ళమని చెప్పినటువంటి ఆయన మనకు ముందుగా ఉన్నాడు, మనకు వెనక ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఇట్ ఈస్ ఓకే. As long as you know the leader, the captain is with you, no problem. He knows the way. మనల్ని ఈ కరోనా సీజన్ లో దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు, హౌ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి, మనకేమీ క్లూ లేదు. 2021 కల్లా మంచిగా ఉంటుందా? మీరైతే ఎలక్షన్స్ మంచి అంటే ఇక టైం దగ్గర పడింది కదా, అమెరికాలో చాలా క్యూరియస్ గా ఉన్నారు. అందరూ కూడా చాలా ఆలోచిస్తా ప్రార్థన చేస్తా ఉన్నారు. హౌ ఈస్ ద ఫ్యూచర్ గోయింగ్ టు బి, who is going to rule us and who is going to rule the world and how systems and things are going to be. ఇవన్నీ కూడా క్వశ్చన్స్. అయితే విశ్వాసం అనేది వీటన్నిటికీ సమాధానం. యేసుక్రీస్తు వీటన్నిటికీ కూడా సమాధానం. విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విధేయత కూడా ఉంటుంది. విశ్వాసాన్ని, విధేయతను ఇవన్నీ కూడా కవల పిల్లలు అనుకోవచ్చు అనమాట. విశ్వాసం ఎక్కడుంటే అక్కడ విధేయత ఉంటుంది. విధేయత లేదు అంటే అసలు విశ్వాసం లేదన్నది. ఒకవేళ పైకి మనకు విశ్వాసం ఉంది అని చెప్పుకున్నా అది క్రియలు లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి మృతమైన విశ్వాసం అవుతుంది. అది క్రియలతో కూడుకున్నటువంటి విశ్వాసము కాదు, అది సజీవమైన విశ్వాసం కాదు. దేవుడు ఎప్పుడైతే లెహ్ లెహ అన్నాడో వెంటనే అబ్రహాం ఏం చేశాడంటే యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళింది. సింపుల్, నో క్వశ్చన్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో డిసగ్రిమెంట్స్. జిపిఏ కోసం అడగలేదు, లేకపోతే ఎంత డిస్టెన్స్ ఉంటుందని అడగలేదు, ఆ ప్రదేశాన్ని ఒకసారి చూపించండి అని అడగలేదు, అక్కడ ఉండే ప్రజలు ఎలాంటి వాళ్ళు అని అడగలేదు. దేవుడు చెప్పాడు, నేను చేస్తాను. దేవుడు చెప్పాడు, నేను చేయాలి. సో అది టోటల్ ఒబీడియన్స్. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను అన్నది. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం చదివితే అబ్రహాము తన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన తర్వాత అనేక సందర్భాల్లో దేవుడు మరలా కనిపిస్తా వచ్చాడు, పదే కనిపిస్తా వచ్చాడు. అబ్రహాం దేవుని మాట విని లోబడి వచ్చినంత మాత్రాన లైఫ్ ఏమీ బెటర్ గా లేవు, సమస్యలు ఏమీ తక్కువగా లేవు. లోకం అంతా ఏ సమస్యల గురించి వెళ్తా ఉందో తాను కూడా అదే సమస్యలు ఎదుర్కొన్నాడు. చాలా మంది ఈ రోజున ఏమంటున్నారంటే కరోనా వాళ్ళ విశ్వాసులు కదా ఎందుకు వచ్చింది అని అంటున్నారు. విశ్వాసులు అయితే కరోనా రాదని దేవుడు చెప్పలేదు, కష్టాలు రావని కూడా చెప్పలేదు. అబ్రహామును దేవుడు పిలిచి కల్దీల ఊరు నుంచి కనాను వచ్చిన తర్వాత మొట్టమొదట ఆయనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే కరువు. ఆ కరువును తట్టుకోవటానికి ఆయన ఎక్కడికి వెళ్లాల్సి వచ్చిందంటే ఐగుప్తుకి వెళ్లాల్సి వచ్చింది. అరే దేవుని చిత్తంలో ఉంటే, దేవుడు చెప్పింది చేస్తా ఉంటే, దేవుడు చెప్పింది చేయటం కోసం ఇంత పెద్ద సాక్రిఫైస్ చేసి నేను ఇంటిని, తల్లిదండ్రుల్ని మొత్తాన్ని వదులుకొని ఇక్కడికి వస్తే ఇదేంటి బాబు ఈ విధంగా కరువులో ఎండ్ అయిపోయాను అని చెప్పేసి అబ్రహాం ఏమీ సందేహపడలేదు. అబ్రహాంకి ఏమీ సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే హీ వాజ్ వెరీ క్లియర్. తనతో మాట్లాడినటువంటి ఆ యొక్క వ్యక్తి, తాను విన్నటువంటి ఆ స్వరం, తనకి కలిగినటువంటి ఆత్మలో గ్రహింపు, ఇవన్నీ కూడా కరెక్ట్ గా దేవుడి నుంచే వచ్చినవి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పింది. చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఈ ఒక్క వచనం మీదనే మన అబ్రహాం గారు అంటున్నాను, ఈ ఒక్క వచనం మీద భక్సింగ్ గారు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యిండు అని చెప్పేసి ఒక బుక్ రాశారు, చిన్న బుక్. ఎప్పుడో నేను స్టూడెంట్ డేస్ లో ఉన్నప్పుడు చదివాను అనమాట. దాని సారాంశం ఏంటంటే అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యం. అబ్రాము భయపడటానికి కారణం ఏమిటంటే 14వ అధ్యాయంలో రాజులందరినీ కూడా ఆయన జయించి
వాళ్ళ దగ్గర అంటే ఆ కొల్ల సొమ్ము మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చేసి ఆ సొదొమ గొమొర్రా రాజుకు అప్పగించి లోతుకు అప్పగించి మీ దగ్గర నుంచి నేనేమి తీసుకోనని చెప్పేసి అబ్రాహాము తన దారిని తాను వెళ్ళిపోవటం మనం చూస్తాము. ఇంత హెరాయిక్ ఇదితో ఇంతమంది మీద వెళ్ళి యుద్ధం చేసి మరి అక్కడ ఆ యొక్క దేశం కాని దేశంలో తను ఒక పరాయి వ్యక్తిలాగా జీవిస్తా ఉన్నాడు. కాబట్టి వాట్ ఇఫ్ వీళ్ళంతా వచ్చి ఒకవేళ నా మీద మళ్ళా అటాక్ చేస్తే ఏంటి, నాకున్నటువంటి దాన్ని వీళ్ళంతా తీసేసుకుని వెళ్ళిపోతే ఏంటి? సో న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్ న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే పరిస్థితులను బట్టి భయపడటం. అందుకనే 14వ అధ్యాయం అయిపోయిన వెంటనే అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యం వచ్చి అబ్రహాం భయపడదు, నేనేనయ్యా నీకేడు, నేనేనయ్యా నీ బహుమానం, నీ బహుమానాన్ని ఇంకా అత్యధికం చేస్తాను, కాబట్టి ఈ దేశాన్ని నేను నీకు ఇచ్చాను కాబట్టి నువ్వేమీ భయపడద్దు. ఈ రోజున మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చాలా భయాలు మనసులో ఉన్నాయి, చాలా దిగుళ్ళు ఆవరించి ఉన్నాయి. ఉద్యోగాన్ని గురించి కావచ్చు, ఆరోగ్యాన్ని గురించి కావచ్చు, మనం పెట్టబోయే మన బిజినెసెస్ ఏమైనా ఉంటే వాటి గురించి కావచ్చు, బిడ్డల చదువులు, బిడ్డల భవిష్యత్తుల గురించి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దేవుడు అబ్రహాంతో చెప్పినటువంటి మాట, నేను నీకేడు, నువ్వు భయపడొద్దు, నీ బహుమానము అత్యధిక మగును అని చెప్పేసి మనం చూస్తాం. అంటే ఎవ్రీడే ఏదో ఒక విధానంలో అబ్రాము దేవునితో సహవాసం గడపటం, దేవునితో సమయం గడపటం, దేవుని యొక్క స్వరాన్ని వినటం, అది మనకి నిజంగా క్రైసిస్ ని తట్టుకోవటానికి మనకు శక్తి ఇచ్చేది. ఈ పాండమిక్ అనేది పెద్ద క్రైసిస్, వరల్డ్ అంతా కూడా ఒక పెద్ద క్రైసిస్ లో గుండా వెళ్తా ఉంది. ఈ క్రైసిస్ లో మనకు ఎక్కడ దొరుకుతుంది కంఫర్ట్, ఆదరణ అంటే దేవుని సన్నిధిలో. ఆ దేవుని సన్నిధిని చాలా అత్యధికంగా అనిపించే సమయం ఏంటంటే దేవుని వాక్య ధ్యాన సమయం. ప్రార్థన చేసినప్పుడు మనం దేవునితో మాట్లాడతాము, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. చాలా మంది బోధకులకు ఉన్నటువంటి ఒక జబ్బనాలో లేదా ఒక బలహీనతనాలో ఏంటంటే వాక్యాన్ని చదువుతారు, కానీ ఎందుకు చదువుతారంటే ప్రసంగాలు ప్రసంగించడానికి వాక్యం చదువుతారు. ఎప్పుడు వాక్యాన్ని చదువుతున్నట్లే ఉంటారు, ఎందుకంటే వేరే వాళ్ళకు వంట చేసి పెట్టడానికి. కానీ మరి మన సంగతి ఏంటి? మనం కూడా వండుకొని తినాలి కదా, మనకు కూడా దేవుని దగ్గర చివాట్లు అవసరం కదా, మనకు కూడా దేవుని దగ్గర కరెక్షన్ అవసరం కదా, మనకు కూడా దేవుని దగ్గర మరి దిద్దుబాటు అవసరం కదా. కాబట్టి మరి అబ్రాహాము జీవితంలో గనక మనం చూస్తే దేవుని యొక్క ప్రత్యక్షత వాక్య రూపంలో తన దగ్గరకు వచ్చింది అని చెప్పేసి అనుకున్నాం. ఈ రోజున ఆ వాక్యమే చక్కగా మరి మన సొంత భాషలో మనకి ఇవ్వబడింది కాబట్టి మరి దినాన్ని వాక్యంతో ప్రారంభించాలి, వాక్యాన్ని చదవాలి. రోజంతట్లో నువ్వు ఎన్ని మెసేజెస్ కోసం ప్రిపేర్ అయ్యి ఎంత ఇదైనా కూడా డైలీ బేసిస్ లో డైలీ బేసిస్ రీడింగ్ యువర్ పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్, మెడిటేటింగ్ అపాన్ ఇట్. ఈ రోజున దేవుడు నా యొక్క దినభాగంలో నుంచి ఏం మాట్లాడుతున్నారు, ఏమి తెలుసుకోవాలని కోరుతున్నారు, అది చాలా ప్రాముఖ్యం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. దేవుని పాదాల చెంత కూర్చొని మన గురించి, మన కుటుంబాన్ని గురించి, అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు మనతో, మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అక్కడే మనకు అర్థమవుతుంది. దేవుని దృష్టిలో మనం ఎవరిని అన్నటువంటి విషయం కూడా అక్కడే అర్థమవుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నిజంగా ఎదగాలంటే దేవుని వాక్యాన్ని క్రమంగా చదివేవారు, ధ్యానించేవారు, దానిని వ్యక్తిగత జీవితానికి అన్వయించుకునేవారు, ఆ వాక్య ప్రత్యక్షతను చక్కగా పొందుకున్నటువంటి వారికి అది సాధ్యమవుతుంది. వాక్యం అబ్రహాము దగ్గరికి రావడం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లెంట్ సీజన్ 40 days లో నాకున్నటువంటి ఒక ట్రెడిషన్ ఏంటంటే, నేను బయట టీచింగ్ ఏమి యాక్సెప్ట్ చేయను, అసలు ఏమంటే ఏమన్నమాట, నథింగ్. ఆ 40 days దేనికి అంటే, అది ఎట్లాగో లెంట్ సీజను, మరి ఇంట్లోనే ఉంటాము, కొంచెం సమ్మర్ కూడా ఇక్కడ పికప్ అవుతుంది కాబట్టి దట్ వాస్ ఎక్స్క్లూజివ్లీ టైం ఫర్ మీ. నేను ఎంత దేవుని వాక్యాన్ని చదువుకోగలిగితే అంత చదువుకో, దేవుని వాక్యాన్ని ఎంత ఎంజాయ్ చేయగలిగితే అంత ఎంజాయ్ చేయటం. అంటే ఏదో ఒక ప్రసంగం బోధించడం కోసం చదవటం కాదు. ఆ 40-45 days ఏమి ఉండదు కాబట్టి ఐ జస్ట్ రీడ్ పోర్షన్స్, లాంగర్ portions of God's word and enjoy them, and that was my kind of Sabbath, to feed myself upon the word of the Lord. దేవుని వాక్యాన్ని మనం చదవకపోతే చచ్చిపోతాం. దేవుని వాక్యం జీవపుట, దేవుని వాక్యం జీవిత పాట. మనుషుడు రెట్టు వలన బ్రతకడు, దేవుని మాట వలన బ్రతుకుతాడు. ఆ మాటే మన యొక్క హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి ఆ చీకటిని పారద్రోలి దేవుని స్వరూపంలోనికి మనల్ని మారుస్తుంది. సో అబ్రహాం జీవితంలో వాక్యం అనేది ప్రధానమైంది. అంతేకాకుండా గుడారాన్ని ఆల్రెడీ నేను హైలైట్ చేశాను కదా. ఎప్పుడు చూసినా కూడా అబ్రహాం గుడారంలో ఉంటాడు, గుడారపు యొక్క ద్వారమునతో కూర్చొని ఉండదు. ఒక మాట నేను చెప్తాను. ఆదికాండం 18వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముందంటే, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు.
ఆ తర్వాత 19వ అధ్యాయం మొట్టమొదటి వచనములో, ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతులు సొదోమ చేరినప్పటికీ లోతు సొదోమ గవిని యొద్ద కూర్చుంది. లోతు అబ్రహాం కంటే చిన్నోడండి. అబ్రహాంతో పాటు బయలుదేరి వస్తాడు. కానీ లోతుకేమో జీవితంలో అన్ని ఫాస్ట్ గా అయిపోయినాయి. హరాన్లో ఉన్నప్పుడు పెళ్ళయింది, తర్వాత కూతుళ్ళు కొడుకులు పుట్టారు, ఆ తర్వాత మరి వాళ్ళకి ఎంగేజ్మెంట్స్ అయిపోయినాయి. ఈయనేమో ఒక మేయర్ పదవి వచ్చింది. ఎందుకంటే గవిని దగ్గర కూర్చున్నాడంటే వన్ ఆఫ్ ద టౌన్ అఫీషియల్స్ అనమాట. భార్య ఏమో ఒకవేళ సొదోమ గ్రేటర్ సొదోమాలో ఏదైనా లయన్స్ క్లబ్ ఉంటే, లేదా లియో ఏమో అంటారు కదా, ఆ ఉమెన్స్ ఇది ఉంటే వాటిలో మెంబరు, మరి డాటర్స్, సన్స్, అల్లుళ్ళు, ఇకంతా చాలా ఇదిగా ఉంది. లోతేమో గవిని దగ్గర కూర్చుని ఉన్నాడు. అబ్రహాం మాత్రం మరి తన ఇంటి యొక్క గుడారపు ద్వారమునద్దు కూర్చున్నాడు. అంటే ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి లోతు అన్ని ఫటాఫట్ చకాచక అయిపోతున్నాయి అనమాట. అసలు బిడ్డలు పుట్టటము, వాళ్ళకు ఎత్తు వయసుకు రావటము, వాళ్ళకి పెళ్లిళ్ళు, వాళ్ళ ప్రొఫెషన్స్, ఆయన ఇల్లు, మరి ఒక విధంగా చెప్పాలంటే సొదోమ రియల్ ఎస్టేట్ లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టున్నాడు. మరి లోతు చాలా బాగుంది. అబ్రహాంకి ఏమీ లేదు. ఒక గుడారంలో ఉన్నటువంటి ఆ దాసదాసీలు, అబ్రహాముతో పాటు సేరయి, ఇంకా మిగిలినటువంటి కొంతమంది. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైంది? దేవుడు ఇంత పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారే, నేను నీకు బిడ్డనిస్తాను, దేశాన్ని ఇస్తాను, నీ భూమి మీద వంశాలన్నీ మీ వలన దీవించబడతాయి, అసలు నేను దీవించే వాళ్ళని దీవిస్తాను, శపించే వాళ్ళని శపిస్తాను, ఎన్ని విషయాలుంటే అబ్రహాంకి అసలు ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది కదా దేశంలో. మరి అటు గెరాల దగ్గరికి వెళ్ళినప్పుడు అబీమెలెకు ఇంట్లో గాని, అటు ఐగుప్తు వెళ్ళినప్పుడు గాని, ఫరో దగ్గర గాని శారాకు అసలు ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది. నెక్స్ట్ వీక్ శారా ఫెయిత్ గురించి చూస్తాము, అప్పుడు నేను ఈ విషయాలు విశ్లేషిస్తాను. అయితే గుడారముల్లో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులు. అంటే అబ్రహాము జీవితంలో సగటు మానవులు ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా ఎదుర్కొన్నారు. క్రైస్తవ జీవితంలో మనం విశ్వాసులు అయినంత మాత్రాన సమస్యలు ఏమి పోవు. అయితే సమస్యలను ఎదుర్కొనే సత్తా దేవుడు మనకు ఇస్తాడు. యోధాగోత్రపు సింహమైనటువంటి ఆయన బిడ్డలంగా సింహాల వలె ధైర్యంగా ఉండటానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు కృప చూపిస్తాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. సో అబ్రహాము అనగానే మనకు గుర్తు రావాల్సిన విషయాలు గుడారం గుర్తుకు రావాలి. గుడారంతో పాటు మరి ఏమి గుర్తుకు రావాలంటే బలిపీఠం కూడా గుర్తుకు రావాలి. అబ్రహాము లైఫ్ లో మార్కర్స్ అంటే హైలైట్ చేయవలసినటువంటి పాయింట్స్ ఉన్నాయి. అంటే ఒకటి గుడారముల్లో నివసించచ్చు. ఇంతకుముందు చూసిన విధంగా లోతేమో ఇంటి దగ్గర ఇల్లు కట్టుకున్నాడు. గ్రేటర్ సొదోమాలో పెద్ద ప్యాలెస్, బహుశా ఇండిపెండెంట్ విల్లా అయి ఉండొచ్చు. లోతేమో ఇల్లు కట్టుకొని బిడ్డల్ని సెటిల్ చేసుకుంటా ఎంగేజ్మెంట్స్ అయిపోయి ఆయన ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉండి గవిని దగ్గర కూర్చుని ఉంటే, అబ్రహాం ఏమో అంటే మామూలు లోక దృష్టిలో కనుక చెప్పాలంటే ఏమి చేతగానట్లు, తనకేమి చేయటానికి లేదన్నట్లు ఇంట్లో గుడారపు దగ్గర కూర్చొని మరి దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు వారికి చక్కగా మరి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. సో ఇల్లు, గుడారం, ఆ ఇల్లు కలిగి ఉండటంలో తప్పేమి లేదు. కానీ ఇల్లు ఉంది కానీ లోతుకి ఆ ఇంటి వెనక ఉండవలసినటువంటి విశ్వాసం, ఆ ఇల్లు మరి సొదొమలో ఉంచడం వల్ల మరి లోతు యొక్క కుటుంబం యొక్క ఆధ్యాత్మిక జీవిత విధానం ఉండవలసిన విధంగా లేదు అని మనం అర్థమవుతుంది అన్నమాట. రెండోది, ఎక్కడ గుడారం వేసుకున్నా అక్కడ నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఆయన బలిపీఠం కాదు. అంటే అది అంటే అబ్రహాం యొక్క స్టైల్, అబ్రహాం యొక్క బ్రాండ్. అబ్రహాము అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే ఒక గుడారం, ఆ తర్వాత ఒక బలిపీఠం. బలిపీఠము మరి షెకెము దగ్గర, బేతేలు దగ్గర, హెబ్రోను, మోరయ్య ఇలాంటి ప్రదేశాల్లో అబ్రహాము బలిపీఠాలు కట్టి ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం, దేవునికి స్థుతులు అర్పించడం, ఒక అల్టిమేట్ ఆల్టర్ దగ్గర తన కుమారుడిని అర్పించడం మనం చూస్తాం అన్నమాట. బలిపీఠం అనేది అబ్రహాం జీవితంలో ఇంకొక అద్భుతమైన విషయం. మరి మనము చూస్తాము, గుడారం ఉండటం గొప్ప విషయం కాదు, కానీ గుడారంలో ఎప్పుడు కూడా చక్కని ఆతిథ్యం ఉంది. అబ్రహాం గుడారంలో చక్కని ఆతిథ్యం ఉంది. ఆతిథ్యమే కాదు, ఆ గుడారంలో మంచి సంభాషణ కూడా ఉంది. వాటిని కూడా మనం చూద్దాము. బలిపీఠం కట్టడం మాత్రమే కాదు, ఆ బలిపీఠం మీద అర్పణలు అర్పించబడతాను. ఆ బలిపీఠం మీద దేవునికి ఇష్టమైనటువంటి బలులు అర్పించబడతా ఉన్నాయి. చాలా సార్లు పెద్ద పెద్ద గృహాల్లో ప్రేయర్ రూమ్ అని చెప్పేసి పెట్టుకుంటారు, మంచిది. నేను ఈ పక్కనే కూర్చున్నా కదా, ఈ కర్టెన్ కనిపిస్తా ఉన్నది ఏంటంటే నా చిన్న ప్రేయర్ రూమ్ అన్నమాట. ఇంటిని ఇంటీరియర్ గా డిజైన్ చేసేటప్పుడు నేను స్పేస్ కొంత మనం ఎకానమీ చేసి ఒక చిన్న స్పేస్ తీసుకొని తప్పనిసరిగా ఒక చిన్న ప్రేయర్ రూమ్ ఉండాలి అని చెప్పేసి మేమిద్దరం కూడా భావించాం. ఎందుకంటే నా లైఫ్ అక్కడే స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ మళ్ళా నైట్ అక్కడే
నేను ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా పర్సనల్ ప్రేయర్ ముగించుకొని అక్కడి నుంచి వస్తాను. మళ్ళా డే టైమ్ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి, అండ్ దట్ ఈస్ మై స్మాల్ చాపెల్ ఇన్సైడ్ మై హోమ్. ఇట్ ఈస్ లైక్ an altar for me. It is where I pour out myself in the presence of the Lord. It is where I cry out, where I shed lot of tears, where my struggles are really dealt with and my fears are expressed. And that is the place where I enjoy intimate relationship with the Lord. అబ్రహాం జీవితంలో బలిపీఠం ఉంది, బలిపీఠం మీద అర్పణ ఉంది, ఆరాధన ఉంది, బలి ఉంది, కృతజ్ఞత ఉంది, స్తుతి ఉంది, ఆరాధన. గృహం ఉంది, అది ఒక గుడారమే. గుడారం అయితేనేమి దానిలో సమృద్ధి అయినటువంటి ఆతిథ్యం ఉంది, సమృద్ధి అయినటువంటి దేవుని యొక్క సన్నిధి ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి ఇలాగా పిలిచినటువంటి అబ్రహాముతో దేవుడు ఒక గొప్ప నిబంధన చేస్తారు. ఎంత అద్భుతమైనటువంటి నిబంధన అదంటే ఆదికాండం 15వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ నిబంధన చాలా శ్రేష్టమైనటువంటి నిబంధన. రక్షణ చరిత్రలో ఉన్నటువంటి ఫౌండేషనల్ కవనెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ దినమందే యెహోవా ఈ దేశమును నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసింది. ఆదికాండం 15వ అధ్యాయము 18వ వచనం అబ్రాముతో నిబంధన చేసింది. ఆ నిబంధనకు ముందు దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ యానిమల్స్ అన్ని నువ్వు తీసుకోండి, ఈ యానిమల్స్ అన్ని తీసుకుని వచ్చి వాటిని కట్ చేసి నువ్వు పెట్టు. అప్పుడు వాటి మధ్యలో గుండా రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాల కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాడు దేవుడు. అప్పుడు దేవుడు చెప్తాడు, నీ సంతతి వారు తమది కాని దేశమందు 400 సంవత్సరాలు వారు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి గొప్ప కార్యంతో వాళ్ళు తిరిగి వస్తారు అని చెప్పేసి మనం చూస్తాము. ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా. అక్కడ 18వ అధ్యాయంలో ఏముందంటే, నీ సంతతి వారు తమది కానటువంటి దేశమందు. ఆదికాండం 15వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. గద్దలు ఆ కళేబరముల మీద వ్రాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ఆ తర్వాత 13వ వచనం, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏళ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్చుదురు. తర్వాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేది. మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేది. ఒకసారి ఆగుతాం. అసలు అబ్రహాముకి ఇంతవరకు ఒక కొడుకు కూడా లేడు. అబ్రహాముకు కొడుకు పెట్టాలి, ఇస్సాకులో నుంచి యాకోబు రావాలి, యాకోబులో నుంచి 12 మంది గోత్రకర్తలు రావాలి. వాళ్ళకంటే ముందుగా యోసేపు ఈజిప్టుకి వెళ్ళాలి, ఆ తర్వాత కరువు రావాలి, వీళ్ళంతా వెళ్ళాలి. వాళ్ళు అక్కడ 430 సంవత్సరాలు ఉండాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఐగుప్తుల నుంచి బయటకు రావాలి. అవన్నీ జరిగినాయి. అవన్నీ జరగటానికంటే ముందే దేవుడు అబ్రాముతో నిబంధన చేసినప్పుడు స్పష్టంగా ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ సీనాయి పర్వతం దగ్గర తన గుడారంలో కూర్చొని మోషే గారు ఇవన్నీ రాస్తూ, అవును కదా మా యొక్క ముత్తాత అయినటువంటి, అందుకని అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవాన్ని ఎందుకు ఇన్నిసార్లు బైబిల్లో ఉంది, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పేసి దేవుడు ఇన్నిసార్లు ఎందుకు చెప్పుకున్నారు? ఎందుకంటే దీన్ని బట్టి మీ యొక్క ఫాదర్ అయినటువంటి, మీ పితరుడైనటువంటి అబ్రహాముతో ఆయన అప్పుడే వాగ్దానం చేస్తారు. ఈ 430 సంవత్సరాలు ఈ చరిత్ర తర్వాత, అద్భుతమైనటువంటి నిర్గమనం తర్వాత దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి ఆదేశాన్ని ఆయన సంతానమైనటువంటి మనం ఇప్పుడు స్వతంత్రించుకోవటానికి వెళ్తున్నాం. కాబట్టి ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ ప్రయాణం అనేది ఎప్పుడో దేవుడు మార్క్ చేసి పెట్టారు, ఎప్పుడో దేవుడు దీన్ని నిర్ణయించి పెట్టారు, ఎప్పుడో దేవుడు దీన్ని మన కోసం సిద్ధపరిచి పెట్టారు అని చెప్పేసి దేవుని వాక్యం చూస్తాం. ఇక్కడ అబ్రహాంతో చేసినటువంటి ఈ యొక్క అబ్రహామిక్ కవనెంట్ లోనే ఇంకొక కవనెంట్ ఉంది. అదేమిటంటే నూతన నిబంధన. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన తర్వాత మోషేతో సీనాయి పర్వతం దగ్గర నిబంధన చేస్తారు, మోషేతో చేసే నిబంధన. ఆ తర్వాత దావీదుతో ఆయన ఒక నిబంధన చేస్తారు. అల్టిమేట్ గా నూతన నిబంధన యొక్క లో యేసుక్రీస్తు వారు అంటారు, ఇది మీ నిమిత్తం చిందించబడుతున్నారు, ఇది మీ కొరకై విరవబడుతున్నటువంటి నా శరీరం. ఇక్కడ చూడండి, అంటే అబ్రహాము జీవితంలో ఏమైతే జరిగినాయో అవి ఇశ్రాయేలు యొక్క జీవితంలో కూడా మరలా జరుగుతున్నాయి. రక్షణ చరిత్రలో తర్వాత వాటి యొక్క ఫైనల్ ఫుల్ఫిల్మెంట్ మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఇక్కడ మనం అగ్ని మేఘం అంటే స్మోక్ కనిపిస్తా ఉంది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో వెళ్తా ఉన్నప్పుడు పగలు అగ్ని స్తంభంలో, పగలు అంటే పిల్లర్ ఆఫ్
పిల్లర్ ఆఫ్ స్మోక్ లేదా పిల్లర్ ఆఫ్ క్లౌడ్, పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు వారితో పాటు నడిచిపోలేడు. ఇదిగో మీ పితరుడైనటువంటి అబ్రహాము నిబంధన చేసినప్పుడు దేవుడు మరి రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాల కనబడి ఆ ఖండాల మధ్య ఆయన నడిచిపోయాడు. ఇశ్రాయేలీలు అగ్ని మేఘ స్తంభాల ద్వారా ప్రొటెక్ట్ చేయాలి. సో ఆ ఖండాల మధ్య నడిచి వెళుతూ ఉన్నటువంటి దేవుణ్ణి, పాసాన వెళ్తూ ఉన్నటువంటి దేవుణ్ణి, ఫిజికల్ అపియరెన్స్ కాదు, దేవుని యొక్క ప్రజెన్స్ చూసినప్పుడు అబ్రహాము దూరం నుండి ఏం చూసాడో తెలుసా అండి? సిలువను చూశాడు. సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్యను చూశాడు. రక్షణ చరిత్రలో సిలువ ప్రధానమైనటువంటి అంతిమ ఘట్టమైనటువంటి ఆ ఘట్టాన్ని ఆయన చూశాడు. లేకపోతే యేసుక్రీస్తు వారు ఎందుకంటారండి పరిసయ్యులతో, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినాల్లో ఒక దినాన్ని చూడాలని ఆయన ఎంతో ఎదురు చూశాడు. రూపాంతర పర్వతం మీద యెరూషలేములో ఆయన నిర్గమనాన్ని నెరవేర్చడానికి మునుపు మరి ఉండబట్టలేక కుతూహలం ఆగుండదన్నమాట. మరి అబ్రహాముకి, మీరు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు కదా మరి వస్తుంది, నేను వెళ్ళి మరి చూసి రావద్దా అంటే దేవుడు ఇచ్చాడు పర్మిషన్. రూపాంతర కొండ మీద అబ్రహాము గారు మరి స్నేహితుడైనటువంటి ఏలియాను కూడా తీసుకొని యేసుక్రీస్తు వారితో మాట్లాడటం కోసం. చాలా అద్భుతమైనటువంటి విషయం. నేను అంటాను, అసలు ఏదైనా వనం నుంచి కలవరి కొండ దాకా కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మార్గంలో చాలా రక్తపు మడుగులు, చాలా రక్తపు మడుగులను, చాలా సిలువు ఛాయలను, ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూపిస్తాను. అందుకనే మరి ఆ యొక్క ఖండాలుగా మరి పెట్టినటువంటి ఆ రక్తపు మడుగులో గుండా ఆయన దాటి వెళ్ళబోతా ఉన్నప్పుడు అలాంటి మరలా చరిత్రలో ఎనాక్ట్ కాబోతా ఉన్నాయి. అబ్రహాము కొంచెం కాలం తర్వాత తన కుమారుణ్ణి మోరియా పర్వతం మీద అర్పించడానికి సిద్ధంగా పోతా ఉన్నాడు. దాని యొక్క అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ యేసుక్రీస్తు ప్రభు యొక్క సెలవులో మనం చూడాలి. మరణించడానికి సిద్ధపడినటువంటి దేవుణ్ణి ఛాయామాత్రకంగా ఇక్కడ అబ్రహాము నిబంధనలో మనం చూస్తున్నాం. మరణించడానికి సిద్ధపడటం మాత్రమే కాదు గాని అసలు మరణించినటువంటి దేవుణ్ణి సిలువలో చూసింది. మోరియా పర్వతం మీద తన కుమారుణ్ణి అర్పించడానికి సిద్ధపడినటువంటి తండ్రి, తన కుమారుణ్ణి సిలువలో అర్పించడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి పరలోకపు తండ్రి యొక్క ఛాయలాగా మనం ఇక్కడ చూసింది. అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన చాలా శ్రేష్టమైన నిబంధన. ఆ నిబంధనలో ఇముడు ఉన్నటువంటి అంశాలు అద్భుతమైన విషయాలు. ఆ నిబంధన ఏ రీతిగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని సిలువ ఛాయను చూపిస్తుందో మనం చూడొచ్చు. ఖండించబడినటువంటి బలి పశువుల మధ్యలో నడిచి వెళ్ళినటువంటి దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు సిలువలో మనందరి కోసం ఆయన్ని వధించుకుంటాడు. అంత మాత్రమే కాదు, నిబంధన కలిగి పేర్లు మార్చబడినటువంటి అబ్రహాము, శారయులు చాలా అద్భుతమైనటువంటి విశ్వాసంలోనికి, జీవిత విధానంలోనికి వచ్చారు. తనకు ఏమాత్రము సంబంధం లేనటువంటి తనను విడిచిపెట్టి వెళ్ళిపోయి మరి యుద్ధానికి వెళ్ళి మరి సొదొమ గొమొర్రా రాజును విడిపించి తీసుకొచ్చినా కూడా ఏ విధమైనటువంటి కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి లోతు కోసం, లోతు కుటుంబం కోసం, సొదొమ కోసం, గొమొర్రా కోసం చాలా తగ్గించుకొని అబ్రహాం విజ్ఞాపన చేశారు. జనములకు తండ్రి అని అంటానికి అబ్రహాం ఆ విధంగా పిలువబట్టడానికి కారణం ఏంటంటే హిస్ హార్ట్ వాజ్ వెరీ వైడ్. ఆయన హృదయము చాలా విశాలంగా ఉంది. చాలాసార్లు మనం సొంత కుటుంబ సభ్యుల్ని ప్రేమించలేము. కొంతమందికి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడరండి, అంటే చాలా ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడుకోరు, లేదా కజిన్స్ మాట్లాడుకోరు. అంటే అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ టైమ్స్ మనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే మనకున్నటువంటి అపోహలు కావచ్చు, అవగాహన రాహిత్యం కావచ్చు, ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. మరి తన సొంత బంధువు అయినా తను ఎంతో పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి మరి నువ్వే బెస్ట్ ప్లేస్ తీసుకొని నీకు ఇష్టమైంది తీసుకో అని పంపించి మరి శ్రమలో ఉంటే, సమస్యలో ఉంటే వెళ్ళి మళ్ళా తన ఇంట ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి తన ప్రాణాలకు తెగించి వాళ్ళని మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఇంత చేసినా మరి కనీసం లోతుకి గ్రాటిట్యూడ్ ఉన్నట్లు ఏమాత్రం లేదు. లోతు భార్యకి అసలు అంతకంటే లేదు. కానీ ఇంత జరిగింది కదా, మరి చిన్నానా లేకపోతే మరి అన్నయ్య అంటారేమో తెలియదు, నేను మీతో పాటు ఉంటాను, కనీసం మనం టచ్ లోనన్నా ఉందాము అన్నటువంటి ఇది కూడా లేదు. కానీ ఎప్పుడైతే సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయబోతున్నానని చెప్పేసి చెప్పాడు, అబ్రహాము కన్నీరు కారుస్తున్నాడు. అబ్రహాము ప్రార్థన చేస్తా ఉన్నాడు, అబ్రహాము తగ్గించుకుంటా ఉన్నాడు, అబ్రహాము వేడుకుంటా ఉన్నాడు. అందుకోసమనే జనాలకు తండ్రి అయ్యాడు. అందుకోసమనే ఫాదర్ అబ్రహాం హ్యాస్ మెనీ సన్స్, ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ అని ఈ రోజున మనం కూడా పాడుకుంటాం.
ఒకవేళ అక్కడ 10 మంది కనబడుగురేమో అంటే ఎక్కడి నుంచి 50 నుంచి 40 నుంచి 30 నుంచి 20 నుంచి 10 మంది నేను ధూళిని ఇంకొక మారు మాట్లాడతానని చెప్పేసి విజ్ఞాపన చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఈ రోజున ప్రపంచానికి కావలసింది కన్నీరు గార్చే కళ్ళు, మోకరించే మోకాళ్ళు, పవిత్రమైనటువంటి చేతులు, ప్రార్థన చేయటానికి ఎత్తే పవిత్రమైనటువంటి చేతులు. అబ్రహాముకు ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికీ మించి సున్నితమైనటువంటి హృదయం ఉంది. దేవుని యొక్క ప్రత్యక్షతను మరి గ్రహించి దానికి ప్రతిస్పందించినటువంటి విధానము చాలా అద్భుతమైనటువంటిది. ప్రార్థన, విజ్ఞాపన, బోధనలు మనం ఎన్నైనా చేయొచ్చు, ప్రసంగాలు ఎంతైనా మనం చేయొచ్చు, కానీ ప్రార్థన చేయటం అనేది అంత ఈజీ కాదు. ప్రార్థన చెయ్యాలి అంటే ప్రార్థన చేయటమే కదా, దానికి వేరే షార్ట్ కట్ ఏంటి? ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గ్రో ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్, ద ఓన్లీ వే ఈజ్ టు ప్రే. ప్రార్థనలో కూడా అడగటం, వెదగటం, దొరకటం, బంధించటం, విడుదల చేయటం, స్పిరిచువల్ వార్ఫేర్ అంటే పోరాటం, చాలా రకాలైనటువంటి అడుగుతుంటో మొదలయ్యి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును. ఆ తర్వాత మేము భూమి మీద వేటిని బంధిస్తారో పరలోకంలో వాటిని బంధిస్తాను. బైండింగ్ ప్రేయర్ అండ్ లూజింగ్ ప్రేయర్ అండ్ ఆల్సో స్పిరిచువల్ వార్ఫేర్. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తీసుకుని మనం క్లెయిమ్ చేసుకుంటూ ప్రార్థన చేయడం. ఒక సందర్భంలో ప్రభు అన్నారు, సముద్రంలో పడవేయబడమని మీరు కనుక చెప్తే సమస్య పడవేయబడుతుంది. మనం సమస్య విషయం దేవునికి ప్రార్థన చేయటం వేరు, దట్ ఈస్ వన్ ప్రేయర్. కానీ సమస్యతో దేవుని గురించి మాట్లాడటం, సమస్యని యూ గెట్ అవుట్ ఆఫ్ అవర్ వే అని చెప్పేసి మనం చెప్పగలగటం, అది ఇట్ ఈస్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. దోస్ హూ ఆర్ ఇన్ ఇంటిమేట్ వాక్ విత్ ద లార్డ్, who are walking with the Lord, they only can go from one stage of prayer to another stage of prayer. మనం చాలాసార్లు అడగటంతో తృప్తి చెందుతాము, కొంతమంది వెతుకుతాము కష్టపడి, కొంతమంది అడగటం వెదగటం, తర్వాత అడుగుడి మీకు ఇవ్వను, వెదకుడి మీకు దొరకను, తట్టడం అంటే కంటిన్యూస్ గా దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు కూడా తట్టడం. మరి లూజింగ్ అండ్ బైండింగ్ ప్రేయర్స్ అంత మాత్రమే కాదు, స్పిరిచువల్ వార్ఫేర్, ఇవన్నీ కూడా ప్రార్థనలో ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్ కి. చాలా సార్లు మనం అడిగినా కూడా మన ప్రార్థనలన్నీ కూడా దేని మీద సెంటర్ అయి ఉంటాయి అంటే నేను, నా కుటుంబం, నా పిల్లలు. మోస్ట్ ఆఫ్ అవర్ ప్రేయర్స్ ఆర్ జస్ట్ సెంటర్డ్ అరౌండ్ అస్. అంటే మన ట్రీటీ ఏంటంటే ఐ, మీ, మై సెల్ఫ్. అంటే దేవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా మీరు ముగ్గురు ఉన్నారు, మీరు ముగ్గురు కలిసి నన్ను, నా బిడ్డల్ని, నా ఇంటిని, నాకు నా భార్యని లేదా నా భర్తని, నాకున్న సంస్థాన్ని దీవించండి. సో కానీ అబ్రహాము ప్రార్థన అది కాదు. సొదొమ పట్టణం కోసం, సొదొమ ప్రజల కోసం తాను ప్రార్థన, విజ్ఞాపన చేస్తాము. తర్వాత ఇంతాకి అనుకున్నాం కదా మనం, గృహం ఉండటం గొప్ప విషయం కాదు, కానీ గృహానికి ఆతిథ్యం అనేది ఆభరణం. అబ్రహాము యొక్క గృహంలోనికి ఇక్కడికి రాగానే ఫటాఫట్ వెళ్ళిపోయి తక్కామని సారాకి మెన్యూ చెప్పేస్తాడు, నువ్వు ఇంత పిండి తీసుకొని మెత్తటి రొట్టెలు చేసేసే, నేను మందులోకి వెళ్తా ఉన్నాను, నేనే వంట చేస్తాను, నేనే దీన్ని ప్రిపేర్ చేస్తానని చెప్పేసి తీసుకొచ్చి అవన్నీ ఇచ్చి తనకి ఇంటికి వచ్చినటువంటి ఆ యొక్క మరి దేవుడే వచ్చారు యాక్చువల్ గా, మరి ఆదరించడమే కాదు, గణపరచడమే కాదు, ఆతిథ్యం ఇవ్వటమే కాదు, భోజనము వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండేను. చెట్టు క్రింద నిల్చుండే అంటే ఇక్కడ ఫ్యామిలీ యాక్టివిటీ అంతా కనిపిస్తా ఉంది. అబ్రహాంకి సారాకి మధ్య కాన్వర్జేషన్, నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చెయ్యి, ఇంత క్విక్ గా నువ్వు చెయ్యి, వీళ్ళ హెల్ప్ తీసుకో, నేను ఇక్కడ చేస్తాను. I think, and you will see, in spite of the problems that Abraham had in his life, next week లో సారా గురించి చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ నేను హైలైట్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ either directly or indirectly they are related to సారా కాబట్టి. కానీ చక్కని కమ్యూనికేషన్ ఉంది, ఆతిథ్యం ఉంది, కోఆర్డినేషన్ ఉంది, ఆ తర్వాత సంభాషణలు ఉంది. అంటే కొన్నిసార్లు సంభాషణలు అంత ప్లెజెంట్ గా ఏం లేదు, కానీ ప్లెజెంట్ గా లేకపోయినా మాట్లాడుకోవటం అనేది ఉంది. చూడండి, అప్పుడు సారా ఏమంటుందంటే నా ఉసురు నీకు తగులును అంటుంది. 15వ అధ్యాయం 5వ వచనంలో నా ఉసురు నీకు తగులునంటే అది మంచి మాట కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ పాష్ వర్డ్ ఆర్ ఎ వెరీ డిగ్నిఫైడ్ వర్డ్. ఇట్స్ కైండ్ ఆఫ్ కొంచెం బాధ, హార్ష్ వర్డ్ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ అబ్రహాం కూడా విన్నాడు, ఆ మాటకి చక్కగా ప్రతిస్పందించాడు కూడా. కాబట్టి ఈవెన్ దో దేర్ ఈస్ సమ్ మిస్అండర్స్టాండింగ్, even though there are some tense moments, still they are in talking terms, they are talking to each other, they are sorting out issues. వారిరువురు మాట్లాడుకుంటున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు, దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు. కుటుంబం అనేది ఎలా ఉండాలి, అంతేగాని ఎవరి షల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే దాన్ని కమ్యూనికేషన్ అనబడదు, దాని ద్వారా ఎదగటం అనేది ఏముండదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని అడ్రస్ చేయకుండా ఉంటే అది చాలా పెద్ద స్పిరిచువాలిటీ అనుకుంటారు. అసలు అది కానీ అది హిపోక్రసీ అవుతుంది.
ఏమిటి ట్రాన్స్పరెన్సీ అంటే ఉన్న ఇష్యూస్ ని కనీసం వైఫ్ అండ్ హస్బెండ్ అన్న ట్రాన్స్పరెంట్ గా సెట్ చేసుకోగలగాలి, మాట్లాడుకోగలగాలి. అది పిల్లలకు కూడా సంబంధించింది అయితే పిల్లల సమక్షంలో అందరూ కూడా కలిసి మాట్లాడుకోగలగాలి. ఇవి అబ్రహాం యొక్క గుడారంలో ఉన్నాయి. చివరగా 2 ప్రధానమైనటువంటి విషయాలు చూస్తాం. మరి ఈ యొక్క సొదొమ గొమొర్రా యొక్క ఆస్తిని తీసుకొని 7 రాజులు వచ్చినప్పుడు అబ్రహాం వెళ్ళి వీరోచితంగా పోరాడి ఆ మొత్తాన్ని తీసుకొని వచ్చినప్పుడు మరి దేవుడు ఎంత సంతోషించారంటే ప్రీ ఇన్కార్నేట్ జీసస్ షాలేం రాజులాగా, శాంతి రాజులాగా ఆయనకు అప్పీర్ అయ్యారు. దేంతో అప్పీర్ అయ్యారంటే రొట్టె ద్రాక్షారసంతో అప్పీర్ అయ్యారు. నాకు ఈ భాగాన్ని చదివినప్పుడల్లా గుండెల్లో అంటే ఆ ప్రేమ అనేది ఒక్కసారి పొంగొచ్చినట్లు అనిపిస్తుంది. నా కొడుకు, నా బిడ్డ అబ్రహాం చాలా కష్టపడి యుద్ధం చేసి వచ్చాడు కాబట్టి నేను వెళ్ళి ఆయనకి సేద తీరుస్తాను, నేను వెళ్ళి ఆయనకి రొట్టెని ద్రాక్షారసాన్ని ఇస్తానని ప్రీ ఇన్కార్నేట్ జీసస్ అబ్రహాంకు రొట్టెను ద్రాక్షారసంతో ప్రత్యక్షం అవటం మనం చూస్తున్నాం. రొట్టె ద్రాక్షారసం తీసుకున్నటువంటి అబ్రాము ఏం చేస్తాడంటే ఆయన సర్వోన్నతుని యాజకుడు అన్నటువంటి విషయాన్ని గ్రహించి తనకున్నటువంటి దానిలో 10వ వంతు ఇస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే దీన్నే ఒక ఆర్గ్యుమెంట్ గా చేసి రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే అబ్రహాం యొక్క కడుపులో ఇన్ ద లయన్స్ అంటే ఆయన మొలల్లో అబ్రహాం యొక్క గర్భంలో తన పితరుడైనటువంటి లేవి ఉన్నాడు. అసలు ఆయనలో నుంచి ప్రధాన యాజకుడు వస్తాడు. ఈ మెల్కీసెదెకు ఎంత గనుడో చూడండి. మరి ఈ యొక్క ఘనమైనటువంటి మెల్కీసెదెక్కి అబ్రహాము లోపల ఉన్నటువంటి లేవి కూడా ఒక విధంగా చెప్పాలంటే దశమాంశాలు ఇచ్చాడు అని చెప్పేసి అంటారు. అది అద్భుతమైన విషయం. ఈ యొక్క ఎవరు అంటే ఈయన మెల్కీసెదెకు, మెలెక్ అంటే కింగ్, సెదెక్ అంటే నీతికి రాజు. నీతి రాజు అయినటువంటి షాలేము రాజు అబ్రామును ఎదుర్కొన్నాడు. దేంతో ఎదుర్కొన్నాడంటే ఆహారంతో ఎదుర్కొన్నాడు, రొట్టె ద్రాక్షారసంతో ఎదుర్కొన్నాడు. నేనంటాను యాత్రా జీవితంలో మనము సేద తీర్చబడటానికి మనకు ఆదరణ ఇచ్చేది ఏంటంటే సాక్రమెంట్. ఐ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద సాక్రమెంట్. మరి లాక్డౌన్ టైంలో మేము ఏ ఆదివారం కూడా మరి మా గృహంగా మేము ఆరాధన చేసుకొని మరి ప్రభు బలని మేము ఆచరిస్తూ వచ్చాం, మిస్ అవ్వలేదు. అంతేకాదు అసలు ఒక 40 days అయితే పాండమిక్ ఫుల్ గా ఉన్నటువంటి టైంలో ఎవ్రీ డే వి స్టార్టెడ్ అవర్ డే విత్ వర్షిప్ అండ్ ఆల్సో పార్టేకింగ్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ ఇన్ అవర్ స్మాల్ చాపెల్ రైట్ నెక్స్ట్ మై మరణ మృదంగం చుట్టూ మరి ఎక్కువ అవుతా ఉన్నప్పుడు, మరణపు మోత ఎక్కువ అవుతా ఉన్నప్పుడు ఆయన మరణం వరకు ఆయన ప్రచురించడం, ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం మాకు చాలా ధైర్యాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా అసలు ఫియర్ అనేది పోయింది. ఫియర్ అనేది పోవటమే కాదు, దట్ వాస్ ద టైమ్ ఐ వాజ్ డూయింగ్ ధన్య ఎవ్రీడే వెళ్ళి స్టూడియోలో ఒక 1 hour చేసేదాన్ని. ఎందుకంటే ప్రజలను బలపరచాలి, ప్రజలను ధైర్యపరచాలి, ప్రజలకి ఈ యొక్క పర్టికులర్ టైంలో ఒక పర్స్పెక్టివ్ ఇవ్వాలని చెప్పేసి. సో అబ్రహామును మెల్కీసెదెకు ఎదుర్కొన్నాడు రొట్టెతోను ద్రాక్షారసం. ఆ తర్వాత అబ్రహాము దశమాంశాలు ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి 12 విషయాలు మనం చూసాము. అబ్రహాములో జీవితంలో ఉన్నటువంటి 14 ప్రయాణాలు, ట్రిప్స్ మనం చూసాము. అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు మనం చూసాము. కల్దీల ఊరు అనే పట్టణంలో ప్రారంభమైనటువంటి అబ్రహాము ప్రయాణము ఎక్కడికి వచ్చి ముగిసింది అంటే, సవాళ్ళు నెక్స్ట్ వీక్ చూద్దాము. ఎక్కడికి వచ్చి ముగిసింది అంటే మక్పేలా గుహలో అది ఎండ్ అయింది. మక్పేలా గుహలో ఎండ్ అయింది అనమాట. మక్పేలా గుహలో ఎండ్ అయినటువంటి ఆయన యొక్క లైఫ్, మక్పేలా గుహలో ఎండ్ అయినటువంటి ఆయన లైఫ్ మధ్యలో ఎన్నో మజిలీల్లో గుండా వచ్చింది, ఎన్నో ప్రయాణాల్లో గుండా వచ్చింది. అయితే వాటన్నిటిలో కూడా గొప్ప విశ్వాస్యతను అబ్రహాము కనపరచడం మనం చూసాము. ఈ వచనాల్లో ఒకసారి మనం చూసుకుందాం. ఈ యొక్క వాండరింగ్స్ అన్నిట్లో కూడా అబ్రహాము ఎలా జీవించాడు? విశ్వాసమును బట్టి గుడారాల్లో నివసిస్తుంది, విశ్వాసాన్ని బట్టి వాగ్దానం ఇచ్చినటువంటి దేశంలో పరవాసుల్లాగా ఉంది. విశ్వాసమును బట్టి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుండా ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చాడు. ఆ వాగ్దాన ఫలము అనుభవించలేదు. పరదేశులు యాత్రికులుగానే వెళ్ళారు, వారి యొక్క సంతానానికి దాన్ని ఇచ్చి వెళ్ళారు. అందుకని ఆ వాగ్దాన ఫలం వాళ్ళు అనిపించలేదు. యాత్రికులుగా పరదేశులుగా ఉన్నారు కాబట్టి దేవుడు ఎప్పుడొచ్చినా ఇశ్రాయేలీయుల దగ్గరికి నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడలేదు. మాటకొచ్చి నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి అని దేవుడు పరిచయం చేసుకుంటా ఉంటే
వారి ఫెయిత్ని ఎంత ఆనర్ చేశారండి, వారి జీవితాన్ని ఎంత ఆనర్ చేశారండి. వారి గురించి దేవుడు గొప్పగా చెప్పుకున్నారండి. చెప్పుకోవటం మాత్రమే కాదు, వాళ్ళ గురించి నేను సిగ్గుపడను అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయించారు. ఎందుకంటే వారు ఏం చేశారంటే ఆ దేశాన్ని ఎదుగుతా ఉన్నారు, ఆ దేశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం కోసం వీళ్ళు ఎదురు చూస్తా వచ్చారు. మరి శ్రేష్టమైనటువంటి దేశంలో అనగా పరలోక సంబంధమైన దేశంలో వచ్చారు. సో మనందరికీ తెలుసు ఈ దేశం మందు కాదు. దేవుడు సిద్ధపరిచినటువంటి దేశం పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగ నేను యాకీకుడును, పరవాసిని నే జగమున ప్రభు నడుచుచున్నాను నా దారి. ఈ దేశం మనకు శాశ్వతం కాదు, ఈ యొక్క గృహం కూడా మనకు శాశ్వతం కాదు, ఈ దేహం కూడా శాశ్వతం కాదు. ఈ గుడారాన్ని విడిచిపెట్టాలి, దేవుడు ఇచ్చిన గుడారాన్ని విడిచిపెట్టాలి, ఈ దేశాన్ని విడిచిపెట్టాలి. కానీ మనకు ఒక నిత్యమైనటువంటి దేశం, శ్రేష్టమైనటువంటి దేశం ఉంది, మరి శ్రేష్టమైన దేశం ఉంది, పరలోక సంబంధమైన దేశం ఉంది. మనం చూస్తున్నటువంటి పరలోక భక్తులందరూ ఆల్రెడీ తమ యొక్క పరిచర్య ముగించుకొని గ్యాలరీలో ఉన్నటువంటి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేశం ఉంది. అందరికంటే ముఖ్యంగా మన ప్రభువే మన కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేశం. కాబట్టి ఆ దేశాన్ని గురించినటువంటి ఆలోచనతో, ఆ దేశాన్ని గురించినటువంటి సంతోషంతో, ఆ దేశాన్ని గురించినటువంటి సిద్ధపాటుతో విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని జీవించి మన విశ్వాసాన్ని క్రియల మూలంగా సజీవమైనటువంటి విశ్వాసంగా మన లోకానికి చాటి చెప్పుతూ మన యొక్క దేశం, మన యొక్క విశ్వాస జీవితాన్ని ఎక్కడ ప్రారంభించామో ప్రతి మజిలీలో కూడా అధిక విశ్వాసంలోనికి మనం వెళుతూ మన పితరుడైనటువంటి అబ్రహాం వలె ఆ దేశం కోసం ఎదురు చూస్తూ మన యొక్క దేశంలో నమ్మకమైనటువంటి సిటిజన్స్ గా మనం ఉంటూ మన యాత్రా జీవితాన్ని ముగించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచితే చిన్న ప్రార్థన 2 నిమిషాలు లేదా 2-3 నిమిషాలు మనం తలలు వంచి we will just reflect upon what we have heard. చాలా విషయాలు మనం తీసుకొచ్చాం. అబ్రహాము జీవితం 10 అధ్యాయాల్లో ఉన్నటువంటి జీవితాన్ని 14 ప్రయాణాలుగా 12 శ్రేష్టమైనటువంటి విషయాలుగా మనం చూసాము. మనం కూడా అబ్రహాం యొక్క లైఫ్ లో చాలా స్టేజెస్ లో, చాలా ఫేజెస్ లో మనం ఐడెంటిఫై చేసుకోగలం అనుకుంటున్నాం. కానీ వీటన్నిటిలో తనకున్నది ఒకే ఒక నిరీక్షణ, ఆ దేశం, ఆ పట్టణం. ఏ దేశం? ఆ దేశం వాగ్దాన దేశం, శ్రేష్టమైన దేశం, ఆ పట్టణం, పునాదులు కలిగిన ఆ పట్టణం, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పట్టణం. ప్రభు మా దేవ, మీ కింద వందనాలు. ఈ దేశాన్ని గురించి మేము చదివే కొద్దీ మాకు ఎంతో ఆస ఎక్కువ అవుతుంది నాయన. ఈ ఇంటి గురించి తెలుసుకుంటూ ఉన్న కొద్దీ నిజంగానే ఇంటి ముఖం పట్టే ఆ ఆలోచన, ధోరణి, ఆశ మీరు మాకు కలిగించమని వేడుకుంటున్నాం. we know we have our citizenship is in heaven. మా పౌరస్థితి పరలోకంలో ఉంది, మా నిత్యమైనటువంటి గృహం కూడా అక్కడే ఉంది. కాబట్టి ఈ లోకంలో మేము జీవించినంత కాలం ఏ దేశం నుండి మేము వచ్చామో ఆ దేశాన్ని గుర్తుపెట్టుకోవటానికి, ఆ దేశ పౌరులుగా జీవించడానికి, ఆ దేశం యొక్క మా ప్రభు అంబాసిడర్స్ గా ఆ దేశాన్ని గురించి ఈ లోకంలో ప్రకటన చేయడానికి, విశ్వాసంతో జీవించి విశ్వాసంతో ముగించడానికి సహాయం చేయమని, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము జీవితంలో నుంచి మేము అనేక విషయాలు తెలుసుకుంటుండగా మా విశ్వాసాన్ని కూడా మీరు అభివృద్ధిపరిచి, మా విశ్వాసాన్ని కూడా మీరు అధికం చేసి మమ్మల్ని మా ప్రభా మరి క్షమించి మమ్మల్ని మా ప్రభా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి, ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో, క్లిష్టకాలంలో మా విశ్వాసం మా ప్రభా అధికంగా పరీక్షించబడుతున్నటువంటి ఈ దినాల్లో ఇంకా గొప్ప విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను. ఆమేన్.